అచ్చా, కిందటి వారం మనం ఉత్తరాషాఢ నక్షత్రం నేర్చుకున్నాం. ఉత్తరాషాఢ నక్షత్రంలో విశ్వేషాం దేవానాం ఉత్తరా అని ఉంది కదా, విశ్వేషాం దేవానాం ఉత్తర. సో విశ్వంలో ఉన్న దేవతలందరూ కలిసిపోతే విశ్వేషాం దేవానాం, ఒక్క చోటకి చేరితే విశ్వేషాం దేవానాం. అందరూ కలిసిపోయి ఉంటే పరబ్రహ్మంలోకి ఐక్యం అయిపోతే అది విష్ణువు. ఓకే, కనుక ఇది శ్రవణము అన్నది విష్ణువు అధిదేవతగా పరిపాలిస్తున్న నక్షత్రం. ఇది విష్ణువు అనగానే ఇదేదో ఆ, ఏమంటారు, చాలా అంటే నేటి విష్ణువుకి ఇది ఇది సరిపోదు. అంటే ఈ రోజు మనం విష్ణువుగా పూజిస్తున్న చతుర్భుజానికి ఉన్న విష్ణువుగా కాకుండా ఋగ్వేదం టైంలో ఉన్న విష్ణువుగా, అంటే వామనమూర్తిగా భావించుకోండి. సులువుగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో అప్పట్లో వామనుడే విష్ణుమూర్తి అంతే. ఓకే, కనుక ఇది అదితి యొక్క సంతానంలో ఆఖరి వాడైన వామనుడి గురించి ఎక్కువ ఉన్నట్టు ఇందులోని చరిత్ర. ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఇవాళ కూడా చెప్తున్నది ఏంటి అంటే, ఏదో శ్రవణం అంటే చాలా మంచి నక్షత్రం అని, ఆశ్లేష అంటే చెడ్డ నక్షత్రం అని, ఇలాంటి అపోహల్లో చాలా మంది ఉన్నారు. దయచేసి వాటిల్లోంచి బయటపడండి. అంతేగాని శ్రవణం మంచిదని, ఆశ్లేషం మంచిది కాదని, నక్షత్ర లెవెల్లోనే దాన్ని ఏదో మంచిది కాదని పడేయడం, లేకపోతే ఆ నక్షత్రం ఏదో ఆశ్లేషం ఉన్న వాళ్ళని ఆ కించపరచడం, తక్కువ మాట్లాడడం, వాళ్ళ పిల్లల్ని చేసుకోకపోవడం, ఇలాంటివి చేస్తున్నారు. తప్పది, అలా చేయకండి. అచ్చా, సబ్జెక్ట్ లోకి వద్దాము. శ్రవణము నక్షత్రం, మనం ఇవాళ శ్రవణం గురించి నేర్చుకోబోతున్నాము. దాంట్లో మనకి దానికి ముద్దు పేర్లు ఏంటి అంటే లెర్నింగ్ ఇయర్. శ్రవణము, శ్రవణ అంటే సంస్కృతం అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, హిందీ అవనివ్వండి, ఏ భాష అయినా శ్రవణము అంటే వినడము. ఇంకోటి ఏమిటి అంటే శ్రోణ అన్న పదం నుంచి శ్రవణము వచ్చింది, కనుక అది కుంటుతున్నది అన్న అర్థం కూడా వస్తుంది శ్రవణము అంటే. ఓకే, శ్రవణం అని రాకపోవచ్చు, శ్రోణ అన్న దాని మీద కుంటుతున్నది అన్న అర్థం వస్తుంది. లేదా నడవడానికి కష్టపడుతున్నది అంటే, ముఖ్యంగా ఈ కుబ్జ అంటారు చూడండి. వాళ్ళు మనం వినాయక చవితి చేసుకున్నాం అందరం. కుబ్జ రూపధరుడై ఉంటాడు వినాయకుడు. అంటే లావుగా ఉంటుంది పొట్ట, పొట్ట కిందటి మొల దగ్గర ఉన్న భాగాన్ని లావుగా ఉన్న వాళ్ళని కుబ్జ అంటారు. లేకపోతే పొట్టిగా ఉన్న వాళ్ళని కూడా కుబ్జ అని అంటారు. అలాంటి వాళ్ళు నడవడానికి ఆ తొడలు కొంచెం లావుగా ఉండడం చేతను, తరువాత పొట్ట కొంచెం భారీగా ఉండడం చేతను ఆ ఏమంటారు, వాళ్ళకి నడవడానికి పాపం వాళ్ళు నడుస్తూ ఉంటే కష్టపడతారు నడవడానికి. ఓకే, అది కూడా అర్థానికి వస్తుంది శ్రోణ అని అన్నప్పుడు. ఓకే, సరే, ఇందులోని మనకి ఉన్న దేవతలు చూడండి. వామనుడు, విష్ణుమూర్తిని కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే తర్వాతి రోజుల్లో విష్ణుమూర్తి మనకి ఎక్కువగా కనిపిస్తాడు, అతని మీద కథలు ఎక్కువ. వామనుడు, త్రివిక్రముడు, వామనమూర్తిగా వచ్చి త్రివిక్రముడుగా ఎదిగినవాడు. తర్వాత సరస్వతీ దేవి. సరే, మంత్రాన్ని చూద్దాము. విష్ణో శ్రోణా పృచ్ఛమానా పరస్తాత్ పంథా అవస్థాత్. విష్ణో శ్రోణా పృచ్ఛమానా పరస్తాత్ పంథా అవస్థాత్. ఇది మంత్రము, శ్లోకము నుండి, మంత్రము నుండి విష్ణు. సో ఇది ఇలాంటి మంత్రాలు ఎందుకు చెప్పడం అంటే, రేపు ఉదయం ఏదైనా ఒకవేళ దీంట్లో ఇష్యూ ఉంది, మీకు బేస్ లెవెల్ ఎనర్జీస్ లో ఇష్యూ ఉంది అంటే ఈ మంత్రాన్ని మీరు రోజు పారాయణ కూడా చేయవచ్చు. సరే, ఇప్పుడు నక్షత్ర అధిదేవత చూడండి. విష్ణువు, వామనుడుగా ఉన్న విష్ణువు, సరస్వతీ దేవి కూడా ఈ నక్షత్రం యొక్క అధిదేవతలుగా ఉంది. తర్వాత సింబల్స్ ఇందులో చెవి. ఓకే, చెవులు, వినడానికి ఉపయోగపడే మన చెవులు. తర్వాత 3 అడుగులు. వామనమూర్తి ఎలాగైతే బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు అడిగాడో ఆ 3 అడుగులు. తర్వాత బాణం అన్నమాట, మన ధనస్సులో నుంచి దూసుకొస్తున్న ఒక బాణము. ఈ 3 సింబల్స్ గా ఉన్నాయి. దీని తర్వాత లోటస్ కూడా కొంతమంది సింబల్ గా చెప్తారు, కమల పువ్వును కూడా సింబల్ గా చెప్తారు. ఇది చర నక్షత్రం, కదులుతూ ఉంటుంది. ఊర్ధ్వముఖము పైకి వెళ్తూ ఉంటుంది. నంబర్ ఆఫ్ స్టార్స్ ఇందులో 3. నిక్ నేమ్ నేర్చుకునే చెవి, ఆ, కుంటుతూ నడుస్తున్నవాడు, ఆ, వినే పరికరాలు అంటే హెడ్ ఫోన్స్,
తర్వాత స్పీకర్లు, ఈ రెండు మనకి ధనిష్టలోని కనిపిస్తాయి, ఇక్కడ శ్రవణంలోని కనిపిస్తాయి. స్పీకర్లు, వినే పరికరాలు, టీవీలు, రేడియోలు, ఇలాంటివి ధ్వని చేసేవన్నమాట. ఓకే, ఫౌండేషన్ అబౌవ్, సీకింగ్, ఫౌండేషన్ బిలో, పాత్స్ అంటే ఏదో ఏదో తెచ్చుకోవాలి, దేన్నో సాధించాలి అన్న తపన పైన ఉంటే కిందన దానికి అవలంబించవలసిన మార్గము, సాధనకి అవలంబించవలసిన మార్గము. ఓకే, సంహనన శక్తి, కొంతమంది సంహానన శక్తి అంటున్నారు, కాదు, ఇది సంహనన శక్తి, సంహానన శక్తి, సారీ, సంహనన ఏదైనా అనుకోవచ్చు. ఓకే, ఇందులో ఏంటంటే రెండు విషయాలను కలపడం. ఓకే, ఇప్పుడు ఎలా అయితే విశ్వే దేవతలందరూ కూడా వచ్చి విష్ణుమూర్తి దగ్గర నిలబడ్డాలో వాళ్ళందరినీ ఏకం చేశాడు. మీలో మీరు కొట్టుకోకండి, ఇప్పుడు ఏదో ఇంద్రుడికి అగ్నికి మనస్పర్ధలు ఉన్నాయి, మీలో మీరు కొట్టుకోకండి, మీరంతా ఏకం కండి, ఒక చోట నిలబడండి. ఓకే, ఇది చెప్పాడు విష్ణువు. మీరందరూ ఏకమైపోతే నేను తయారవుతాను, అదే విష్ణువు. కనుక మీరందరూ ఓ చోటకు రండి, మనస్పర్ధలన్నీ తీసి పక్కన పెట్టండి, ఒక్క చోట కూర్చొని మాట్లాడుకోండి. ఇది ముఖ్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ముఖ్యంగా వీళ్ళు ఈ ఈ నక్షత్రం వాళ్ళు మీకు ఆర్బిట్రేషన్ లో ఎవరైతే గొడవ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి కలపగలరు. ముఖ్యంగా ఇది ఇది కనిపిస్తుంది. రెండోది, వీళ్ళంటే చాలా గౌరవం కూడా ఉంటుంది కుటుంబాల్లో. కలపడం, జనాల్ని కలపడము. తర్వాత వీళ్ళ భుజ బలానికి, బుద్ధి బలానికి, తర్వాత వీళ్ళ మాటకి కొంత జడుస్తారు మనుషులు. ఓకే, అంటే విష్ణు అంతటి వాడు ఎదురుగుండా నిలబడ్డప్పుడు మీకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అవతల వ్యక్తిది ఆలోచించండి. అప్పుడు కొంచెం జడుపు ఉంటుంది, ఎదురుగుండా ఉన్న వ్యక్తి వీళ్ళ మాటలకి కొంచెం భయపడ్డాము, అయ్యో అంతవరకు వెళ్ళిపోయింది, పెద్ద ఆయన తెలిసిపోయింది అన్నట్టుగా అవతల వారిని భావించదు. రెండోది, కొంచెం దృఢంగా ఉంటారనిపిస్తుంది నాకైతే మనుషులు. చూడగానే కొంచెం పెద్ద ఆకారంతో ఉన్నట్టుగా అనిపించేట్టు, పెద్ద మనుషుల్లా కనబడేటట్టు కూడా కనిపిస్తారు. ఏంటో ఇవాళ పోయింది అలా. ఏమైనా వినిపించిందా? ఎక్కడ దాకా వినిపించింది? మనుషులు రాబస్ట్ గా ఉంటారని చెప్పారు. ఓకే, చివరి దాకా వినిపించింది. ఫైనల్ డిజైర్, నా గురించి మంచి మాటలు 10 మంది చెప్పుకోవాలి, ఇది డిజైర్. ఇంచుమించుగా మీకు పూర్వ ఫల్గునికి దీనికి ఒక్కటి రకమైన డిజైర్ ఉన్నట్టు. తన చుట్టూ మనుషులు ఉండాలి, వారు నా గురించి మంచి మాటలు మాట్లాడాలి అన్నది పూర్వ ఫల్గుని యొక్క డిజైర్ ఉంటుంది. ఇందులో ఎవరు మాట్లాడుకున్నా నా గురించి మంచి మాట్లాడుకోవాలి, నన్ను మంచిగా చూడాలి, నేను మంచివాణ్ణి, నన్ను మంచిగా చూడాలి అన్న దీంట్లో ఉండడం. పురాణిక కథలు చూస్తే మీరు వామనావతారం గురించి వచ్చిన కథ ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చేశాను వీడియో, దాంట్లో వామనావతారం గురించి, త్రివిక్రమ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అందరికీ తెలిసిన కథ, కొత్తగా నేనేం చెప్పవలసిన అవసరం లేదు. ఏదో నన్ను కూర్చోబెట్టి చెప్పమంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. సరే, శుక్రాచార్యుడు పోగొట్టుకున్న కళ్ళు గరుడు. ఓకే, దానికి ముందు ఒకసారి మనము మంత్రాన్ని చూసేద్దాం. మంత్రం చూడండి. విష్ణో శ్రోణాన్ పృచ్ఛమానా పరస్థాత్ పంథా అవస్థ. నువ్వు చాగంటి వారి మాటలు చాలా సార్లు వినుంటాం విష్ణువు మీద. ఎప్పుడు విష్ణు సహస్రనామం గురించి మాట్లాడినా ఒకటే మాట చెప్తారు, విశ్వం విష్ణు అన్నది మాత్రమే విష్ణు సహస్రనామము. మిగిలినంతా కూడా విష్ణు సహస్రనామంలో మిగిలిన 998 నామాలు కూడా మీకు వాటి యొక్క పర్యాయ పదాలుగా తీసుకోవచ్చు. విశ్వం విష్ణు అంటే విశ్వం అంతా ఉన్నవాడు విష్ణువు. ఇంతకు ముందు ఉన్న నక్షత్రాన్ని చూడండి, ఉత్తరాషాఢ, విశ్వే అన్న పదంతో మొదలైంది. విశ్వము, విశ్వము, ఇది విష్ణువు. ఓకే, సో అది విశ్వము, ఇది విష్ణువు, రెండు ఒక్కటే అన్నమాట. విశ్వములో భిన్నత్వం ఉంది. విశ్వే దేవతలు వారిని వారు ఒక్క చోటకి చేరారు, కానీ ఇప్పటికీ కూడా విశ్వే దేవతలు ఏమనుకుంటారంటే నేను ఇంద్రుణ్ణి, నేను
అగ్నిని, నేను ఏదో రుద్రుణ్ణి, నేను బ్రహ్మని, నేను ప్రజాపతిని, ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముక్కలుగా 27 నక్షత్రాలు ఒక్క చోటకి చేరి విడివిడిగా కూర్చొని ఉన్నాయి. అప్పుడు అవి విశ్వే దేవతలు. అన్నీ కలిసిపోయాయి, ఒక్క చోటకు వచ్చాయి విష్ణువు లేదా శ్రవణం. ఓకే. సో దీంట్లో భిన్నత్వము లేదు. అంటే ఉత్తరాషాఢలో ఉన్న గుణం ఏమిటి అంటే తనను విడిగా, ప్రపంచాన్ని విడిగా చూసుకోవడము ఉత్తరాషాఢలో కనిపిస్తుంది. ఇక్కడ మీకు అలాంటిది ఏం కనిపించదు. ఆ ఆ క్వాలిటీస్ ఏమి దీంట్లో అన్ని మిస్ అయి ఉంటాయి. ఓకే. సరే, ఇందులో వచ్చే క్వాలిటీస్ ఏంటో చూద్దాం. విష్ణువు అంటే అర్థము జగత్తు అంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఇది లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. జగత్తు మొత్తము వ్యాపించి ఉన్నవాడిని విష్ణువు అని అంటారు. ఆ మీకు అలా రెండే రూపాలు కనిపిస్తాయి. ఒకటి పార్వతీదేవి విష్ణుమూర్తి చెల్లెలు అవుతోంది కనుక ఆవిడ కూడా జగత్తంతా వ్యాప్తి చెంది ఉంది గనక మనకి ఆ మంత్రంలో మనకు కనిపిస్తుంది. ఆ మృగశిరలో కూడా మీకు కనిపిస్తుంది వితతాని అన్న పదం. వితతాని అంటే ఎక్స్పాండ్ అయిపోయి ఉండడం. చాగంటి వారు ఏం చెప్తారు అంటే కదలడానికి చోటు లేనివాడు. యాక్చువల్గా అయితే కదలలేని వాడు అని అర్థం అంట. విష్ణువు అంటే కదలలేని వాడు. ఓకే. ఎందుకు కదలలేడు అంటే ఇంకా కదలడానికి చోటు మిగలలేదు, మొత్తం అంతా ఆక్రమించేసి ఉన్నాడు తానే. అంతటి వ్యాప్తి కలిగి ఉన్న వ్యక్తి, లేదా అంతటి వ్యాప్తి కలగాలి అని ప్రయత్నము చేసే వ్యక్తిగా మీరు ఆలోచించుకోవాలి. రెండవది, ఈ మధ్యనే మన వాళ్ళు సైంటిస్టులు కూడా కనిపెట్టింది ఏమిటి అంటే ఈ యూనివర్స్ పెరుగుతోంది, కాన్స్టెంట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఒక చోట నిలబడి ఏదో అచలంగా ఉన్నది కాదు, యూనివర్స్ కాన్స్టెంట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే. ఇది కూడా విష్ణు అన్నారు మన వాళ్ళు. మరి అది ఎలా కనిపెట్టారు ఏమిటో మనకు తెలియదు, కానీ మన వాళ్ళు చూసింది ఏమిటి అంటే ఋషులు ఈ విశ్వము కాన్స్టెంట్ గా ఎక్స్పాండ్ అవుతోంది, ఈ ఎక్స్పాండ్ అవుతున్న దాన్ని విష్ణువు అందాము అని దాన్ని విష్ణువు అని అన్నారు. ఓకే. వీటిలో నుంచి రకరకాల విషయాలు మీరు లాక్కోవచ్చు. విష్ణువు చేసే పని ఏమిటో చూడండి. రావణాసురుడు లేకపోతే హిరణ్యకశిపుడు సినిమాలు చూడండి, ఏం చూసినా సరే మీకు వీళ్ళు వెళ్ళారు వెతుక్కుంటూ. ఏదో విష్ణువు అట మొత్తం దానవులందరికీ వైరిగా ఉన్నాడు, ముందు ఆ విష్ణువుని చంపేద్దాం, దానవులకు వైరి మిగలడు. త్రిమూర్తుల్లో ఇద్దరు ఉంటారు ఉండిండి, దానవులకి వైరి లేకుండా నేను చూస్తాను అని హిరణ్యకశ్యపుడు బయలుదేరాడు. వైకుంఠానికి వచ్చాడు. సినిమాలో ఫస్ట్ సీన్ అదే ఉంటుంది. భక్త ప్రహ్లాద్ సినిమాలో వెళ్ళి చూస్తే విష్ణువు కనబడ్డు హిరణ్యకశ్యపుడికి. విష్ణువు దర్శనం ఇవ్వడు, కనబడ్డు. మీకు అక్కడ ద్వారపాలకులు చెప్తారు భక్తితో మొక్కిన వాడికి విష్ణువు కనబడతాడు, మిగిలిన వాళ్ళకి కనబడడు అని. అది పక్కన పెడితే ఆ భక్తి పారవస్యంలోకి వెళ్ళిపోకుండా అక్కడికి మనం దాన్ని ఆపితే విష్ణువు కనబడకుండా ఉంటాడు ఎప్పుడు క్రిటిక్స్ కి. తనని ఎవరైతే ద్వేషిస్తారో, తన గురించి ఎవరైతే తప్పు మాటలాడతారో వాళ్ళకి కనబడకుండా తిరుగుతాడు శ్రవణం. ఓకే. ఇది సింపుల్ గా తీసుకోవాల్సిన ఆ ఇది రిజల్ట్. అంతేకాని వాళ్ళతో వెళ్ళడం, గొడవ పడడం అలాంటిది ఏం చెయ్యడు. విష్ణువు ఏం చేస్తాడంటే విష్ణువుగా ఉన్నంతసేపు, ఎందుకంటే శ్రవణం విష్ణువు, రాముడు కాదు. శ్రవణం కృష్ణుడు కాదు, శ్రవణం విష్ణువు. విష్ణువుగా ఉన్నంతసేపు హిరణ్యకశ్యపుడికి విష్ణువుగా దర్శనము ఇవ్వలేదు. కనబడకుండా మాయలో ఉన్నాడు, కనబడకుండా మాయ కమ్మేసుకుని కనబడకుండా ఉన్నాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి నచ్చని వ్యక్తులు ఎవరైనా వస్తున్నారు ఒక చోటకి అంటే వీళ్ళు వెళ్లకుండా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు వస్తున్నారా, నేను వెళ్ళను, నాకు వాళ్ళతో పడదు, మనకు కుదరదు వాళ్ళతో, ఎందుకంటే అన్ని నిష్ఠూరాలు ఆడతారు. ఆ నిష్ఠూరాలు ఆడి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ చుట్టూ నేను నిలబడను. పాజిటివ్ గా రేపు ఉదయం గురించి మాట్లాడే వాళ్ళ గురించి నేను వెళ్తాను. అంతేగాని ఏదో అయిపోయింది, అప్పుడు ఎప్పుడో ఏదో అనేసావు, అప్పుడు నువ్వు కూడా 4 మాటలు అన్నావు, కానీ అవి సర్దుకుని ముందుకు వెళ్లే మనిషి అయి ఉండాలి తప్ప వాటిని తీసుకుంటూ లాక్కుంటూ కూర్చోకూడదు. నెగిటివ్ గా మాట్లాడతాడు, వద్దు నేను వెళ్ళను. ఇది ముఖ్యంగా మీకు కనిపిస్తుంది శ్రవణ నక్షత్రం. ఓకే. తర్వాత విష్ణువు ఏదైనా పని చెయ్యాలి. వీళ్ళందరూ వచ్చారు, ఇంద్రాది దేవతలందరూ, హిరణ్యకశిపుడు బాబాయ్ చంపేస్తున్నాడు, ప్రాణాలు తీసేస్తున్నాడు అందరూ విని. విష్ణువు ఏం చేస్తాడంటే విష్ణువుగా రాడు. రెండోది, ఉన్న చోటన పని చేయడు, మరో చోటకు వచ్చి అంటే పైన వైకుంఠాన్ని నుంచి కిందకి రావాలి విష్ణువు, వచ్చి పని చేస్తాడు. నేను అవతార స్వీకారం చేసి నేను ఒక రూపాన్ని తీసుకుని అది ఆఖరిని వస్తాను. మీరందరూ ఏం చేస్తారంటే ముందు వెళ్ళి ఇగో వీళ్ళగా ఉద్భవించండి. రాముడిని తీసుకోండి, లేకపోతే కృష్ణుడైనా తీసుకోండి. ఓకే. ఇప్పుడు
రాముణ్ణి కృష్ణుణ్ణి తీసుకోండి. ఒక్క నరసింహ అవతారం మాత్రమే మీకు నరసింహ, వామన ఇలాంటి అవతారాలు విడిగా తర్వాత చెప్తాను. రాముణ్ణి కృష్ణుణ్ణి ఇలాంటి వాళ్ళని తీసుకోండి. తీసుకుంటే అందరినీ ఉద్ధరించమన్నాడు. కొద్దిగా వస్తారు. చిన్న చిన్న వాళ్ళు, కొందరు వానరులుగా, కొందరు లేకపోతే భల్లూకాలుగా, కొందరేమో మరో చోట అందరూ ఒక్కొక్కళ్ళు పుట్టుకొని వచ్చి రావణాసురుడి మిగిలిన పరివారాన్ని అంతా తీసేస్తే రాముడు ఉత్త రావణాసురుడిని చంపాడు అనుకోవచ్చు. మిగిలిన అంతటి దీన్ని కట్టే కొట్టే తెచ్చి అని 2 ముక్కల్లో తెచ్చుకుంటాయి. దీన్ని లీడింగ్ ఫ్రమ్ బిహైండ్ అంటాను నేనైతే. శ్రవణ నక్షత్రాన్ని లీడింగ్ ఫ్రమ్ బిహైండ్ అంటే వస్తాడు, వచ్చి మొత్తం మిగిలిన పని అంతా అయిన తర్వాత ఏదో ముఖ్యమైన పని ఉంటుంది, ఆ పనికి శ్రవణాన్ని వాడతారు జనాలు. ఓకే, సో ముందు చేయవలసిన పని అంతా మిగిలిన వాళ్ళు చేసి ఉంటే శ్రవణం వచ్చి ఏ పని అయితే మిగిలి ఉన్నదో, అత్యంత ముఖ్యమైన పని ఏదైతే మిగిలిపోయి ఉంటుందో, మరి ఇంకెవ్వరూ చేయలేని పని ఒకటి ఉంటుంది, శ్రవణం ఆ పని చేస్తాడు. అంతేగాని శ్రవణాన్ని తీసుకొచ్చి కింద నుంచి మొదలెట్టు, కింద నుంచి పని చేయంటే చేయడు. ఉత్తరాషాఢలో ఒక తేడా ఉంది ఈ విషయం మీద. ఉత్తరాషాఢలో చూస్తే ఆ ఒకటి పని నచ్చలేదు అనుకోండి, ఆ పని అవతల వ్యక్తిని తీసేసి తాను చేసుకుంటూ ఉంటాడు ఆ పని. ఓకే, కానీ శ్రవణం అలా చేయడు. మిగిలిన వాళ్ళందరికీ పని పురమాయిస్తాడు. పురమాయించిగో నువ్వు ఈ పని చేయి, 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 ఆఖరి నీకు ఈ పని ఇంకెవరూ చేయలేరు, నేనే చేయాలి, నేను వచ్చి చేస్తాను. ఇది శ్రవణం యొక్క డెలిగేషన్. రెండవది, అందరూ ఒప్పుకుంటారు కూడా, ఎవరు కాదనరు. ఎందుకంటే విష్ణువుని ఎవరు ఎదిరించరు. ఒక్క రాక్షసులు తప్ప, ఒక్క మూలా నక్షత్రము తప్ప ఇంకెక్కడి నుంచి విష్ణువుకి వేధ రాదు. ఇంకెక్కడి నుంచి విష్ణువుకి ఇబ్బంది రాదు. సో విష్ణు ఒకవేళ 2 కాన్స్టెంట్ గా పాయిస్ లో ఉన్నాయి, ఒకవైపు శ్రవణం బాగా బలంగా ఉంటుంది, ఇంకోవైపు మూల బాగా కిందకు లాగుతుంది, ఇప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. లైఫ్ లో ఎక్కువ అచీవ్మెంట్స్ ఉండకపోవచ్చు, లేదా చాలా చాలా ఇబ్బందుల తర్వాత మీకు ముందుకు ఉండొచ్చు. కానీ హోల్ హోరోస్కోప్ చూడండి, కొత్త 4 ప్లానెట్లు 2 ప్లానెట్లు ఇక్కడ వేసుకుని లగ్నాన్ని పట్టించుకోకుండా చేయకండి. ఎప్పుడు చెప్పేది అదే నేను. సరే, విష్ణువు విష్ణు గురించి మాట్లాడుకున్నాము. శ్రోణాలో చూస్తే ఫస్ట్ అర్థం, శ్రోణ అన్నప్పుడు కుంటుతూ నడుస్తున్నవాడు, లేదా నడకకి ఇబ్బందిగా ఉన్నవాడు. అందరూ 10 అడుగులు వేస్తే ఇతను 6 అడుగులు 5 అడుగులు వేయగలుగుతున్నవాడు అన్న అర్థంలో, అంటే ఒక టైం పీరియడ్ లో. ఓకే, తర్వాత కారణం ఏంటంటే బొటాక్స్ ఏరియాలో, తర్వాత కచ్చ కట్టే ఏరియాలో కొంచెం ఇబ్బంది ఉండడం, లేకపోతే ఎందుకంటే క్యాప్రికాన్ లో శ్రవణ నక్షత్రము మోకాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఏరియా అన్నమాట. ఓకే, శ్రవణం మోకాళ్ళని చుట్టుపక్కల ఉన్న ఏరియా అంటే తొడలు, ఆ ఏరియాని చూపిస్తుంది. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉండడం వల్ల నడక మెల్లిగా ఉండడం, నలుగురితో పాటు స్పీడ్ గా నడవలేకపోవడం. ఓకే, మంచి మాటలు వినాలనుకునే కోరిక ఉండడం. ఎందుకంటే విష్ణువు చూడండి, విష్ణు సహస్రనామం ఉంది, ఎంత బాగుంటుందో వినడానికి, చాలా శ్రావ్యంగా ఉంటుంది. అలాంటివన్నీ వినడానికి రెడీగా ఉన్నవాడు. తర్వాత వేదం వినాలనే ఉద్దేశం ఉన్నవాడు, తర్వాత మంచి మాటలు వినాలనుకునే ఉద్దేశం ఉన్నాడు. జీవితంలో ముందుకు ప్రయాణించడం కోసం ఉపయోగపడేవన్నీ వినాలని కోరుకునేవాడు. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. ఓకే, అదే క్రిటిక్స్ అంటే నచ్చరు అంటే కంప్లీట్ గా నెగటివ్ ఆస్పెక్ట్ లో తీసుకోకండి. ఎవడైతే నెగటివ్ గా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ఉంటాడు, వస్తాడు, ఎప్పుడు చూసినా నిష్ఠూరాలు ఆడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళంటే వీళ్ళకి పడదు. కొంతమంది నిష్ఠూరాలు ఆడుతూ ఉంటారు ఊరికే. ఆ నిష్ఠూరాలు ఆడేవాళ్ళు అంటే వీళ్ళకి నచ్చదు. ఏం జరిగిపోయినా ఇంకా చాలా జీవితం ఉంది, ఇక్కడి నుంచి కూడా ఎంత కిందకు వచ్చేసిన అధపాతాళాలను కూరుకుపోయినా సరే, అక్కడి నుంచి కూడా పైకి మనిషి మళ్ళా రావచ్చును. ఎందుకంటే వామనావతారం అదే. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏం లేదు, ఈ ఇంద్రుడి దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ ఏం రూపాయి లేదు. మొత్తం మహాబలి ఆక్రమించేసి ఉన్నాడు. ఎందుకంటే ప్రహ్లాదుడి సమయానికి తెలుసుకున్న రాక్షసులందరూ, ఓహో ఇలా ఉండి విష్ణు భక్తితో ఉంటే, మనకి ఎవరితోని గొడవలు లేకుండా విష్ణు భక్తితో ఉంటే మనల్ని మించిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఎందుకంటే వీళ్ళంత చదువుకున్న వాళ్ళు, వీళ్ళంత ఓపికగా పని చేయగలిగిన వాళ్ళు, రాక్షసులంతటి వారు ఇంకెవరు లేరు. పని చెయ్యాలి అంటే వాళ్ళే. మూల నక్షత్రంలో చెప్పాను. వీళ్ళు మహాబలి సమయానికి వచ్చేసరికి మహాబలి ఏమయ్యాడు, దానకర్ణుడు కూడా అయిపోయాడు. ఎవడు ఏది వస్తే అది ఇచ్చేస్తున్నాడు దానం కింద. అలాగే అతి పరాక్రమవంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ధర్మాచరణ చేస్తున్నాడు. ఇంకప్పుడు విష్ణువు ఎలా లాక్కుని ఇంద్రుడికి ఇస్తాడు రాజ్యాన్ని? ఇవ్వలేడు. అప్పుడు సాత్విక అహంకారాన్ని తీసుకొని వచ్చాడు. అది ఎలాగో చూద్దాం.
పృచ్ఛమాన. పృచ్ఛమాన చాలా మంచి పదం నిజానికి. ఆ, మా ఉత్తరాంధ్రలో అయితే బోగట్టా అడగడం ఉంటారు. ఎలా ఉన్నారు, ఏమిటి, వాళ్ళ సంగతులు ఏమిటి, వాళ్ళు బాగున్నారా, వీళ్ళ సంగతులు ఏంటి, వీళ్ళు బాగున్నారా, అందరూ బాగున్నారా అన్నది పాజిటివ్ సైడ్. పృచ్ఛమానాలో నెగటివ్ సైడ్ ఏంటంటే గాసిప్ అంటే ఇష్టం. ఓకే, రెండు ఉండవచ్చును. కొంత వయస్సు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గాసిప్ పూర్తిగా వదిలేసి ఆ, అందరి బాగు కోరుకునే వ్యక్తిగా మీరు తీసుకోవచ్చు. లేదా తన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని రకరకాల ప్రశ్నలు అడగడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఉద్యోగం చేస్తున్నాం అనుకుందాం. మీ బాస్ శ్రవణం నక్షత్రం వ్యక్తి అనుకోండి. ఒక 5 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 5 డిపార్ట్మెంట్లకి ఒక పైన హెడ్ ఉన్నాడు, అతను శ్రవణం అనుకో. అప్పుడు అతని దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు 5 డిపార్ట్మెంట్ల హెడ్ని పిలుస్తాడు. ఆ 5గురిని ఒక చోట కూర్చోబెడతాడు. ఒకళ్ళలో ఒకళ్ళకి కొన్ని కొన్ని, ఇప్పుడు 5 డిపార్ట్మెంట్ హెడ్లు సమంగా 5 ఒకే చోట పనిచేస్తున్నారు అనుకోండి. ఎంత వద్దనుకున్నా సరే ఎంతో కొంత ఒకళ్ళంటే ఒకళ్ళకి ద్వేషము, ఈర్ష్య ఇలాంటివి చాలా ఉంటాయి. బయటికి చెప్పకపోయినా వాడికి ప్రమోషన్ వచ్చింది, వీడికి డిమోషన్ వచ్చింది, నాకు రాలేదు, ఇలాంటి బోల్డ్ ఉంటాయి. అవన్నీ వదిలేసి వీళ్ళని కూర్చోబెట్టుకుని అతను అడుగుతాడు, "ఇగో మీరు ఈ పని మీకు ఇచ్చారు, ఇది చేశారా? అచ్చా, ఈ డిపార్ట్మెంట్ కి మధ్యన కోఆర్డినేషన్ బాగుందా?" అతనికి తెలుసు బాగులేదని, అయినా కూడా దాన్ని జాగ్రత్తగా చేసి పొందిగ్గా చేసి మొత్తం నలుగురు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టుకుని నలుగురికి నెక్స్ట్ యాక్షన్స్ ఏం చేయాలి. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ముందు కదా ప్రోగ్రెస్ చూపించాలి. సో ఆ ప్రోగ్రెస్ సాధించడానికి నలుగురు కలిసి పని చేయడానికి ఇతను ఉసిగొల్పగలడు. ఓకే, ఉత్తరాషాఢలో కూడా మీకు ఇలాంటి లీడర్స్ ఉంటారు, కానీ ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తారు. కారణం ఏంటంటే ఆది శంకరాచార్య ఉన్నారు అనుకోండి, అతనితో మీరు ఇంకా వాదించడానికి ఏముండదు. విష్ణువుతో అలా కాదు, విష్ణువుతో మీరు వాదించవచ్చు. విష్ణువుని మీరు ఒక, ఇప్పుడు దేవతలందరూ కలిసి కూర్చుని వెళ్తున్నప్పుడు విష్ణువుకి జరిగింది చెప్తారు, తాను చేయవలసిన పనిని కూడా విష్ణువుకు చెప్తారు. చూడండి, మీరు సినిమా చూసినా కూడా అర్థమవుతుంది. స్వామి, మీరు ఇంకా ఉద్భవించే సమయం ఆసన్నమైందని మీకు ఇంద్రాది దేవతలే విష్ణువుకు చెప్తారు ఏం చెయ్యాలో. శంకరాచార్య అలా కాదు. శంకరాచార్య ఏం చెయ్యాలో, ఏం చేస్తున్నాడో మొత్తం అంతా చెప్పేసి మిగిలిన మిగిలిన వ్యక్తులందరినీ కూడా ఒక 4 మెట్లు కింద నుంచుతాడు శంకరాచార్య. జాగ్రత్తగా గమనించండి, తెలుస్తుంది. విష్ణువుతో అందరూ కలిసిపోయి మాట్లాడవచ్చు. ఓకే, ఇది పాజిటివ్ సైడ్. శంకరాచార్యతో మీరు సమంగా కూర్చొని మాట్లాడడానికి కుదరదు, ఎందుకంటే అతనికి తెలిసినంత మనకు తెలియదు. ఓకే, ఆ రాముడు ఎలాగైతే వానరులకి లీడర్ గా ఉన్నాడు, అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మీకు దీంట్లో శ్రవణ నక్షత్రంలో కనిపిస్తాయి. పంథ అవస్థ అనుకున్నాం కదా, పంథ కూడా చాలా ఇంపార్టెంట్ పదము. పంథ అంటే కిందటి మారు కూడా చెప్పాను. పంథ అంటే ఒక పద్ధతి, ఒక రీతి, ఒక ఒక దారి, ఒక మార్గము. ఎటు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది క్యాప్రికాన్ లో ఉంది, అంటే మకర రాశిలో ఉంది కనుక, మకర రాశి చూడండి, మీకు అర్థ త్రికోణాల్లో ఒకటి, 2, 6, 10ల్లో ఒకటి. ఆ, కనుక డబ్బు సంపాదన మీద ఉంటాయి ఈ నక్షత్రాలు, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట. దీంట్లో అర్థము అన్నది ఖచ్చితంగా ఉంటుంది. మిగిలినవి సంగతి ఎలా ఉన్నా అంటే వీటిలో పేదవాళ్ళు ఉండరా అనుకోకండి, పేదవాళ్ళు దీంట్లో కూడా ఉంటారు. కాకపోతే డబ్బు సంపాదించాలి అన్న కుతూహలము, డబ్బు బాగా సంపాదించగలిగిన శక్తి రెండు ఉంటాయి. ఓకే, ఎందుకంటే అందరూ సంపాదించగలిగిన శక్తి ఉండదు, వీళ్ళకు ఉంటుంది. బాగు చేసుకుంటున్నారా, పాడు చేసుకుంటున్నారా అన్నది వీళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అంటారు చూడండి, వీడికి అన్ని వచ్చునండి, వీడు మహా మేధావి, కానీ పాడు చేసుకున్నాడు. అంటే మేధావిగా ఉండగలడు, బాగా చదువుకున్న వాడై ఉంటాడు, అన్నీ తెలిసిన వాడై ఉంటాడు. మిగిలిన హారోస్కోప్ ని చూసి అతను ముందుకు వెళ్ళగలిగాడా లేదా అన్నది మిగిలిన హారోస్కోప్ బట్టి చూడండి. లక్షణాల్లో మాత్రము ఏమంటారు, సరస్వతి గుణం ఎలాగో చెప్పాను కదా, సరస్వతి కూడా ఉంది ఇందులో, అది దేవతగా. సరస్వతి అంటే ఏమిటి, ఇంకా అన్ని విద్యలకి ఆవిడ అధిదేవత కనుక ఏ విద్య పట్టుకున్నా ఆ విద్యలోని ప్రావీణ్యాన్ని బాగా సంపాదించగలరు. రెండోది, ఆ, శ్రోణ పదం తీసుకోండి. శ్రోణ అంటే వినడము. వేదముకి పేరేమిటి, శృతి. శృతి కదా, శృతి నుంచి వచ్చింది. శృతి అంటే వినదగునది. వీళ్ళు దాని మీద చాలా కాన్స్టెంట్ గా ఉంటారు. ఏది వినాలి, ఏది వినకూడదు అన్న దాని మీద కాన్స్టెంట్ గా ఉంటారు. ఈ చెత్తంతా వినిపించే వాళ్ళు ఉన్నారు అనుకోండి, చికాకు పడతారు. ఏది పడితే అది మాట్లాడుతూ నోటుకు వచ్చినట్టు కూర్చో,
నీకేమైనా ఇబ్బంది ఉంటే క్లియర్ గా చెప్పు నీకేం కావాలో, అంతేగాని ఇష్టం వచ్చినట్టు పేలా పనులు పేలకు. నీకేం కావాలో చెప్పు అర్థమయ్యేటట్టు, అంతేగాని అనవసరపు మాటలు ఆడకు అన్న దాని మీద ఉంటారు వీళ్ళు. ఓకే. ఆ ఎంత జీవితంలో ఎన్ని దెబ్బలు ఆటుపోట్లు ఏమి ఉండనివ్వండి, ఓకే, జనరల్ గా వీళ్ళకి ఆ, తక్కువ ఉంటాయని కానీ ఇంకొకరికి ఎక్కువ ఉంటాయని కానీ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పూర్తి చక్రం చూస్తే కానీ చెప్పలేం. బా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయో తక్కువ ఇబ్బందులు ఉన్నాయో అది చెప్పడం కుదరదు. ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇబ్బందులు వస్తే వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు జీవితాన్ని అన్నదాన్ని చెప్పవచ్చు కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను. ఏంటంటే ఒకవేళ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితే వీళ్ళు ఆ ఎదురు దెబ్బని సహించి తట్టుకొని దాంట్లో నుంచి బయటపడి జీవితంలో మళ్ళా ఉద్ధతి సాధించగలరు. వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. ఇవన్నీ గోల్ ఓరియంటెడ్ నక్షత్రాలు. ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, ఇవన్నీ కూడా డబ్బు సంపాదించడానికి, తనను తాను నిలదొక్కుకోవడానికి, ఆ జీవితంలో పురోగతి సాధించడానికి ఉపయోగపడే నక్షత్రాలు. అట్ ద సేమ్ టైం ఉత్తరాషాఢ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా సాధించగలదు. ఎందుకంటే విశ్వాన్ని తనని విడివిడిగా చూసుకోడు విష్ణువు, రెండు కలిపేసుకుంటాడు. విశ్వం అంతా నాదే అన్నట్టుగా చూస్తాడు. ఓకే. ఓకే, ఇక్కడ విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు ఇచ్చాను, జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే. ఓకే, ఈ లైన్ యాక్చువల్ గా మీకు ఉత్తరాషాఢకి శ్రవణానికి పనికొస్తుంది. ఇది విశ్వం ఉత్తరాషాఢ, విష్ణువు శ్రవణం. అదే మనకి అందరికీ తెలుసు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః ఉంది కదా. మనకి వ్యాసుడు విష్ణువు వంటి వాడు. అందుకే వ్యాసుడే వేదాలన్నీ రాశాడని కొందరు అంటారు, వేదాలన్నీ నోటితో చెప్పాడని మరికొందరు అంటారు. ఏదైతే అవనివ్వండి, వేదాలన్నీ వెళ్ళి వేసిన వాడు మొట్టమొదటిగా వ్యాసుడు. రాయి రాయి అని చెప్పి విఘ్నేశ్వరుడికి కళాన్ని తన దంతమే కలంగా చేసుకొని రాయడం మొదలు పెట్టాడు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు. ఇది కూడా అందరికీ తెలిసిందే. కింద 3 వారాల నుంచి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. కనుక దీంట్లో వ్యాసుడు విష్ణువుగా కొలువై ఉన్నాడు. ఓకే, విష్ణువు వాక్కుకి, ఎందుకంటే వషట్కారో అన్న పదం ఉంది కదా, విశ్వం విష్ణుర్ వషట్కారో. వషట్కారో అంటే మీకు యజ్ఞము అని అర్థం ఒకటి, బృహస్పతి అని అర్థం ఒకటి, రెండు వస్తాయి. వషట్ అంటే యజ్ఞం చేయడం, లేకపోతే హోమం చేయడం, లేకపోతే రోజు చేయవలసిన పనిని చేయవలసిన సమయానికి చేసేదాన్ని యజ్ఞము అని అంటారు. ఓకే, హోమము అన్న యజ్ఞము అన్న అది అర్థం. చేయవలసిన టైంకి చేయవలసిన పని చేస్తే అది యజ్ఞం అవుతుంది. అది కాక బృహస్పతి. బృహస్పతి కూడా మీకు వాచస్పతి అని అర్థంలో ఉంది కనుక వీళ్ళకి వాక్ శుద్ధి, అలాగే వాక్ సిద్ధి, అంటే జాగ్రత్తగా మాటలని వాడుకొని మంచి వైపు ఉన్న వాళ్ళకి వాక్ శుద్ధి నుంచి వాక్ సిద్ధి కూడా కలుగుతుంది. జాగ్రత్తగా పట్టుకుంటే అర్థమవుతుంది. వాక్ శుద్ధి ఆటోమేటిక్ గా వస్తుంది పుట్టుకతో. ఎందుకంటే మాట స్పష్టత అన్నది భగవంతుడు ఇవ్వాలి, మన చేతుల్లో లేదు. మాట స్పష్టత మన చేతుల్లో లేదు. మన మన వాళ్ళు, మా నాన్నగారు, మా అమ్మగారు, లేకపోతే మా తాతగారు, వీళ్ళని బట్టి నా మాట ఎలా ఉంటుందో అన్నది కొంతవరకు అంచనా వేయచ్చు, కానీ గ్యారంటీ లేదు. దాంట్లో కూడా బాగా నత్తిగా పలికే వ్యక్తికి చాలా చాలా అందంగా మాట్లాడగలిగే వ్యక్తి పుట్టవచ్చు. కనుక అది భగవంతుడు ఇవ్వాలి, అది వాక్శుద్ధి. వాక్ సిద్ధి మాత్రం నిజానికి చాలా మంది అది భగవంతుడు ఇవ్వాలనుకుంటారు, కాదు. వాక్ శుద్ధి ఉన్నప్పుడు వాక్ సిద్ధి ఆటోమేటిక్ గా వస్తుంది, ఆ వాక్కుని జాగ్రత్తగా వాడుకుంటే. అంటే పిచ్చి మాట్లాడకుండా జాగ్రత్తగా దాన్ని ఆరాధనకి ఉపయోగించినప్పుడు వాక్ సిద్ధి కూడా వస్తుంది. ఏంటి తేడా వాక్ శుద్ధికి వాక్ సిద్ధికి అంటే, వాక్ శుద్ధి బాగా మాట్లాడగలగడం, స్పష్టత కలిగి ఉండడం, అది వాక్ శుద్ధి. వాక్ సిద్ధి అంటే వాళ్ళు చెప్పింది సిద్ధించడం, వాళ్ళు చెప్పింది జరగడం. ఓకే, కనుక వీళ్ళకి పురాణాల మీద, ఉపనిషత్తుల మీద, వేదం మీద అవగాహన ఉండడం, వాటి అర్థాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉండడం, కొంతవరకు ప్రయత్నం చేసి సాధించడం, ఇవి మీరు చూడవచ్చు. ఎందుకంటే విష్ణువుగా ఉన్న వ్యాసుడు కనుక. ఓకే, దాంట్లో కూడా మీకు ఉత్తరాషాఢలోని పూర్వాషాఢలోని కూడా ఈ స్కిల్స్ ఉన్నాయి. ఈ 2 స్కిల్స్ కనిపిస్తాయి మీకు. వీళ్ళు ఏంటంటే ఆ ఇన్నర్ మీనింగ్ కోసం పాకులాడుతూ ఉంటారు. దీంట్లోని అసలైన అర్థాన్ని లాగాలి ఎలాగైనా సరే అన్న దాని మీద ఉంటారు. ఇది ఇది తప్పు, ఇది సరి, ఉత్తరాషాఢది కరెక్ట్, పూర్వాషాఢది కరెక్ట్ అని చెప్పడానికి ఉండదు. కారణం ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు ఈ మంత్రమే ఉంది, విష్ణోశ్రోణ కృచ్చమాన పరస్తాత్ పంథావస్థాత్ అని. దీన్ని జ్యోతిషానికి ఒక అర్థం లాక్కుంటాం. బతకడానికి కూడా ఇప్పుడు లౌకికంగా బతకడం గురించి చెప్తున్నాం అనుకోండి, దాని గురించి ఇంకో అర్థం లాగొచ్చు. యజ్ఞ సమయంలో ఇష్టి చేస్తారు నిజానికి, ఇవన్నీ ఇష్టి మంత్రాలు. ఈ ఇష్టికి వేరే అర్థం చెప్తారు. ఓకే, కనుక అర్థాలు పలు రకాలుగా ఉంటాయి. ఓకే, ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్. ఓకే, విష్ణువులో మీరు ఈ గుణాన్ని మాత్రం గుర్తించవలసి ఉంటుంది. అందరికీ అన్ని దక్కకూడదు అన్నది విష్ణువు యొక్క సిద్ధాంతం. ఇది తప్పు అని అనడానికి లేదు. ఓకే, రుద్రుడు ఉన్నాడు అనుకోండి, బ్రహ్మ ఉన్నాడు, ఎవడో రావణాసుడు పూజ చేశాడు. అందుకే అంటాడు చూడండి, గిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు, వరగర్వమున 3 లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు అంటాడు సీతారామ శాస్త్రి. మీకు శివుడు గురించి మాట్లాడుతూ, ఏం భోలాశంకరుడు అయ్యా, నీకు పార్వతికి పెళ్లి చేద్దామని వచ్చినప్పుడు మన్మధుణ్ణి మసి చేస్తావా? ఏమీ లేని ఈ ఏమంటే వరగర్వంతో మొత్తం లోకాలన్నిటినీ పీడించే రావణాసుడికి హిరణ్యకశిపుడికి బోల్డని వరాలు ఇస్తావా? ఏం దేవుడు అయ్యా అన్నాడు. విష్ణు అలా కాదు, ఎవరికి ఏది ఇవ్వాలి అన్న పాత్రతను చూసి ఇవ్వండి అంటాడు. ఎవరికి ఏది పడితే అది చేతిలో పెట్టండి, వాడు దాన్ని తప్పుగా వాడితే ఇవ్వండి. ఓకే, కనుక బయాస్ గంధానికి ఏదో లేకపోతే పక్షపాత బుద్ధి ఉంది అనడానికి పూర్తి తప్పర్థాలే తీసుకోవద్దు. 2 వైపులా ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నాడు అనుకో, ఏం వాడికి అవకాశం ఇవ్వచ్చు కదా అంటాడు, మారకూడదా వాడు? విష్ణు అలా కాదు, వాడు బుద్ధి మార్గం, అదంతే. వాడికి ఒక బుద్ధికి ఒక బుద్ధే, మారదు. ఓకే, 2 తప్పు కాదు, 2 కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ అని తీసుకోవద్దు, ఏది తప్పు అని తీసుకోవద్దు. ఇది ఓన్లీ లక్షణం తెలుసుకోవడం గురించి మాత్రం. ఓకే, అందరికీ అన్ని ఇవ్వద్దు. ఒకవేళ వీళ్ళు గెలవాలి అన్నది నిర్ణయించుకొని, ఇప్పుడు ఏంటంటారు, వీళ్ళు జరిగింది కదా క్షీరసాగర మథనం, అతప్పుడు అమృతాన్ని పంచిపెట్టినప్పుడు విష్ణువు రాక్షసుల్ని మోసం చేశాడు. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి అన్నది ఇంకా అగచ్చితముగా వచ్చింది, ఇంకా ఇంకేం చేయడానికి వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే, వాళ్ళని కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు శ్రవణం. చాలా మంచిగా వింటారు, మంచి వినికిడి శక్తి ఉన్నవాళ్ళు. జాగ్రత్తగా ఏది జీవితానికి ఉపయోగపడుతుందో అది వింటారు, ఏది జీవితానికి అవసరం లేదో అది వినరు. మీరు ఎంత తలకొట్టి మొత్తుకున్నా సరే వాళ్ళకి తెలుసును ఏది అవసరము లేదు, దాని మీద ఉంటుంది జీవితం. కానీ ఒకవేళ ఎక్స్ప్లెక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ సరిగ్గా లేదు, మీకు 2 విషయాలుగా తెలుసుకుంటారు శ్రవణాన్ని. ఒకటి దుర్యోధనుడు లక్షణం. దుర్యోధనుడు చాగంటి వారు చాలాసార్లు చెప్పారు. మీరు చూడండి, మీరు పెద్దలందరూ చాలా మంది వచ్చారు, చాలా చెప్పారు నాకు, కానీ నేను వినని వాడికి నువ్వు ఎన్ని చెబితే అంటే, చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టు, వినని వాడికి నువ్వు ఎన్ని చెబితే ఏమిటి, నేను వినను. కనుక నాకు చెప్పి ఏమిటి ప్రయోజనం, మీ కంఠశోష తప్ప ఏమి ఉపయోగం లేదు, నాకు చెప్పదు అన్నట్టు దుర్యోధనుడు. ఇది రాయబారం సమయంలో. సరే, అయితే ఇక్కడ ఎఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు, ఓకే, సివియర్ ఎఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు, ఒకటి చెవికి సంబంధించిన ఇబ్బందులు, ఒకటి చెవిపోటు, లేదా చెవుల్లో ఏదైనా జబ్బు చీమి పట్టడం అట్లాంటివి ఉండడం, తరువాత వినకపోవడం, ముఖ్యముగా గురువు చెప్పిన మాట వినకపోవడం. అది ఎందుకు కూడా తర్వాత చెప్తాను, మహాబలి కథలో వస్తుంది, అది కూడా చెప్తాను. ఓకే, వినకపోవడము అన్న అలవాటు ఉన్నదా? విష్ణువు జనరల్ గా ఏం చేస్తాడంటే, అందరి వైపు నుంచి అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి ఒక ఎండ్ రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే శ్రవణం బాగా పనిచేస్తుంది. అలా కాకుండా ఎవరు ఏం చెప్పినా వినకుండా, నేను ఎవరి మాట పట్టించుకోను, నేను ఎవరిది విన్ను అన్న ధోరణిలో ఉన్నారా, మీరు ఇమ్మీడియట్ గా మిమ్మల్ని సంస్కరించుకొని కరెక్ట్ చేసుకోవాల్సినది. ఓకే, సరే. విష్ణువుకి చూడండి, లక్ష్మీదేవి భార్యగా ఉన్నది, అతని పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతున్నది, పిసుకుతున్నది. తరువాత అతని వక్షస్థలంలో కూడా ఉంది. ఇంకా మంచి భార్య లేక భర్త దొరకడం, అయినా కూడా ఏదో ఒక కంప్లైంట్ ఉండడం. అంటే విష్ణువు దగ్గర శుక్రాచార్యుడు చాలా ఇబ్బంది పడ్డాడు. విష్ణువు ఉన్న చోట శుక్రాచార్యుడికి చాలా ఇబ్బంది, ఎందుకంటే శుక్రాచార్యుడు రాక్షస గురువు.
విష్ణు అంతటి వాడు వచ్చినప్పుడు శుక్రాచార్యుడికి చాలా ఇబ్బంది. ఓకే, అది ఎలాగో కూడా మనం మహాబలి దీంట్లో చూద్దాం. అందుకు ఎంతో కొంత కంప్లైంట్ ఉండడం. ఓకే, అంటే సర్ఫేస్ లెవెల్ పెద్ద గొడవలు గిడవలు ఉంటాయని అనడం కాదు, కానీ ఆ, వారి ధోరణిలో ఎంతో కొంత తప్పుని వెతకడం. ఓకే, ఇప్పుడు ఏదో భర్త ఉన్నాడు శ్రవణ నక్షత్రంలో, భార్య చాలా అణుకుగా అన్ని కరెక్ట్ గానే ఉంటాయి, మంచి అన్యోన్యత అన్ని ఉన్నాయి. చిన్నది ఏదైనా పట్టుకొని ఆ ఒక్క పాయింట్ లో నుండి 99 కరెక్టే, కానీ ఈ ఒక్క పాయింట్ కొంచెం ఇబ్బంది ఉంది అన్నది ఏదో ఒకటి పట్టుకొని ఉంటారు. దానివల్ల ఏదో పెద్దగా గొడవలు అవుతాయని చెప్పలేం, కానీ అదొక్కటి ఒక్కటి పట్టుకొని ఉంటారు. సో వామనుడు, ఆ, బలి చక్రవర్తి, శుక్రాచార్యుడు, ఇది కూడా లాస్ట్ టైం నేను చాలా వరకు చెప్పాను. ఆ, వామనుడు అవతరించినప్పుడు వామనమూర్తిని తీసుకుని వచ్చాడు ఇంద్రుడు. మహాబలి అక్కడ ఒక యజ్ఞం చేసి దానాలు అవి అందిస్తున్నాడు. దానాలు ఇస్తున్నప్పుడు ఇతను నడుచుకుంటూ వస్తున్నాడు. వామనమూర్తి చాలా 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 ప్రభతో ఉన్నాడు, చాలా కాంతితో ఉన్నాడు. చూడగానే శుక్రాచార్యుడికి అర్థమైపోయింది, మామూలు మనుషులకి ఇంతటి ప్రభ, ఇంతటి కాంతి ఉండే అవకాశం లేదు, ఖచ్చితంగా ఇతను విష్ణువే. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి మహాబలికి చెప్పేశాడు, అయ్యో మహాబలి, విష్ణు వస్తున్నాడు, జాగ్రత్త. విష్ణువు వెనకాల ఇంద్రాది దేవతలందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ మళ్ళా రాజ్యం కట్టబెట్టే పనిలో ఉన్నాడు. మొత్తం వృత్తాంతం అంతా చెప్పేశాడు మహాబలికి విష్ణువు, ఎందుకంటే శుక్రుడిని మించిన వాడు లేడు తెలివితేటల్లో. కనుక చెప్పేశాడు మొత్తం మహాబలికి జరగబోయేది ఇదే. విష్ణువు ఏమైనా అడిగితే, ఆ బాలుడు ఏం అడిగినా నిరాకరించు, ఇవ్వకు. అంతటి ప్రభ ఉన్నవాడు వస్తున్నాడు అంటే ఏదో ప్రమాదం పొంచి ఉంది. ఓకే, కనుక ఇవ్వకు అన్నట్టు. విష్ణు అంతటి వాడు నా దగ్గరకు వచ్చి తన చేయి కింద పెట్టి నా చేయి పైన ఉండాలి అని అడుగుతాడా? సంతోషం, ఏమైనా అడగని ఇచ్చేస్తానన్నాడు. అయినా అతను బాలుడు. విష్ణు అయితే పూర్తి ఏదో శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది, గద ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, వస్తాడు. అయినా ఇలా ఎందుకు వస్తాడు నా దగ్గరికి అన్నాడు. లేదు లేదు, విష్ణువే, నా మాట వినలేదు. వినక ఆ బాలుడు సరే ఇప్పుడే కౌపీనం ధరించి యజ్ఞోపేతం వేసుకొని వచ్చాడు. మీకు మొత్తం డీటెయిల్ అంతా ఉంటుంది, చాగంటి వారు చాలా చెప్పుకుంటారు, కొంత పరిహాసం చేసి ఉంటాడు. సాత్విక అహంకారం వల్ల అమ్మాయిలు కావాలా, ఇది కావాలా, అవి కావాలా, ఇదిగో అడుగుతాడు. అడిగిన తర్వాత 3 అడుగులు నేల ఇవ్వండి చాలంటాడు. పక్కున నవ్వుతాడు. పక్కున నవ్వి ఇంత చేసి 3 అడుగులు నేల నువ్వు అడుగుతావు, సరేలే ఇస్తానంటాడు. కానీ ఇవ్వలేకపోతాడు కదా. ఆఖరికి తాను ఉండగా ఇస్తే దానం అవుతుంది, అంతేగాని దావ చచ్చిపోతే దానం ఎక్కడైంది? ఇతను పుచ్చుకున్నట్టు అయింది అంతే, వాడు ఇచ్చినట్టు అవ్వలేదు. ఓకే, కనుక ప్రామిసులు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో 4 ఏళ్ళ తర్వాత జరిగే దానికి ఇవాళ ప్రామిస్ చేయకుండా ఉండడం మంచిది. ఈ శ్రవణంలో ప్రామిస్ చేస్తే చాలా ఇబ్బంది, ప్రామిస్ చేయకుండా ఉండడం. రెండవది, గురువు చెప్పిన మాటని లక్ష్య పెట్టకుండా దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయడము, ఇది మీకు కనిపిస్తుంది. ఓకే, చిన్న చితక వాటిల్లో కూడా మీకు కనిపిస్తుంది, చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అది అలాంటిదేం జరిగే అవకాశం లేదు అనే ఉద్దేశంలో ఉంటారు. ఓకే, సో అలా అనుకోకుండా జాగ్రత్త పడడం మంచిది. తర్వాత అన్ని అవతారాల్లో విష్ణువు వచ్చాడు అంటే చూడండి, ఎక్కడి నుంచి వచ్చినా సరే విష్ణువు ఆ రాక్షసుని చంపేస్తాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడిని చంపేశాడు, రావణాసురుడిని చంపేశాడు, ఏదో మహాభారతంలో రాక్షసుని వాళ్ళని పనికిరాని వాళ్ళని చంపేశాడు. ఎవరిని మిగల్చలేదు, శత్రుశేషం ఎక్కడ అట్టే పెట్టలేదు, అందరినీ తీసేస్తాడు. ఒక్క మహాబలి విషయంలో మాత్రం ఆ పని చేయలేకపోయాడు విష్ణు. కారణం ఏంటంటే అతని యొక్క ఆ, నిరంతరంగా అతను చేసిన ధర్మం. విష్ణు అంతటి వాడికి కూడా మహాబలి ఏమైంది అంటే, నేను ప్రస్తుతానికి పాతాళ లోకానికి పంపిస్తున్నాను, తిరిగి మళ్ళీ నువ్వు వచ్చి సావర్ణి మనువు వచ్చిన తర్వాత వైవస్వత మన్వంతరం నడుస్తుంది, మన్వంతరం అయిపోయాక సావర్ణి మనువు వస్తాడు. ఆ సావర్ణి మన్వంతరంలో నువ్వు మళ్ళీ ఇంద్రుడు అవుదుగానని చెప్పి ప్రస్తుతానికి టెంపరీగా తన యొక్క ఇదిని తీసేశాడు. ఇంకో విషయం ఏంటి అంటే, ఆ, బాగా దాన గుణము ఎక్కువైపోయి దానివల్ల ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఈ శ్రవణంలోని మీకు కనిపిస్తారు. బాగా దానగుణం, ఓవర్ దానగుణం అయిపోయి, అంటే సినిమాలో చూపెడతారు, మరి బయట ప్రపంచంలో ఎంతవరకు కనిపిస్తారో నాకు తెలియదు, నేను ఇప్పుడు దాకా అలాంటి వాడిని చూడలేదు, కానీ కనిపించవచ్చు అనే ఇది నాకు బాగా కనిపిస్తుంది. అచ్చా, తరువాతను పోగొట్టుకున్న వాళ్ళని చూశాను. ఇప్పుడు గురువు ఉన్నాడు,
గురువు చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు తండ్రి ప్రథమ గురువు అని అంటారు కదా. తండ్రి ప్రథమ గురువు. తండ్రి చెప్పిన మాటని వినక పెడచెవిని పెట్టి ఏ శ్రవణము లగ్నముగా కలిగి ఉంది, లేదా శ్రవణము యొక్క యోగతార 8 డిగ్రీల్లో ఉంటుంది. యాక్చువల్గా శ్రవణం యోగతార మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, చూడండి, శ్రవణం యోగతార 8 డిగ్రీస్ క్యాప్రికాన్. 8 డిగ్రీస్ క్యాప్రికాన్ మీకు ఉత్తరాషాఢలో ఉంటుంది, శ్రవణంలో ఉండదు. కనుక లగ్నం ఏమో ఉత్తరాషాఢ లాగా ఉంటుంది, 8వ డిగ్రీ మీద ఉంటుంది. 7 డిగ్రీల 30 నిమిషాలు, 7 డిగ్రీల 50 నిమిషాలు ఉంటుంది. అలాంటి వాళ్ళు తండ్రి మాట పెడచెవిని పెట్టడం, మంచి వాళ్ళు చెప్పినది పెడచెవిని పెట్టడం వలన ఒకవేళ చేస్తే, అందరికీ ఇలా ఉంటుందని నేను చెప్పట్లేదు, మిగిలినవన్నీ కూడా సరిపోతున్నప్పుడు ఆ, ఆస్తి బాగా ఉండి ఒకప్పుడు తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి పోగొట్టుకోవడం, వరుసగా 4-5 ఏళ్లలో ఏదో పెద్ద జమీందార్ నుంచి పాపరైపోవడం కూడా మనం చూడవచ్చు. కనుక వినడము ఇంపార్టెంట్. ఏదో సముద్ర శతకంలో చెప్పినట్టు వినదగుని ఎవ్వరు చెప్పినా వినంతన వేగపడక అని పద్యం ఉంది కదా. అలాగా జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. ఓకే. కళ్ళు పోగొట్టుకోవడం, శుక్రాచార్యుడికి కళ్ళు పోయాయి. సో కళ్ళు పోగొట్టుకోవడము, తర్వాత కాళ్ళల్లో ఇబ్బంది ఉండడం, ఆ, బాగా సివియర్ గా ఉన్నప్పుడు పారాలిటిక్ అటాక్స్ వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని ఏదో లగ్నాన్ని మీరు ఇందులో వేసుకుని శ్రవణంలో వేసుకుని వెంటనే పారాలిటిక్ అటాక్ వస్తుందని అనుకోకండి, అలా రావు. సివియర్ గా మీకు భరణి అఫ్లిక్షన్స్ ఉండాలి, చాలా ప్లానెట్స్ 20 డిగ్రీల మీద ఉండాలి. ఓకే, ఎందుకంటే సాటర్న్ కదా, ఫీట్ కి కారణం, నడకకి కారణం. నిజానికి ఈ నక్షత్రము నడకకి కారణం. నడక, నడవాలి మనిషి అంటే విష్ణువు కారణం. కారణం చూడండి, పుట్టుకకి బ్రహ్మ కారణం, చావుకి రుద్రుడు కారణం, మధ్యలో అంతా మీకు విష్ణువే కారణం. పుట్టగానే మనం కదలలేము, మనల్ని ఎవరైనా తీసుకుని వచ్చి కదిపి కూర్చోబెడితే కదలగలం. ఎప్పుడైతే చేతులు కాళ్ళు ఆడించడం మొదలు పెడతామో అప్పటి నుంచి ఇంకా విష్ణువే. కనుక కదలిక అని అనేసరికి విష్ణువు కారణం. ఓకే. సో మీకు కదలిక ఆగిపోయింది మనిషిది, ఒకవైపు పారాలిసిస్ వచ్చింది, లేకపోతే బాడీ అసలు పారాలిసిస్ లో ఉంది. సో డెఫినెట్ గా మీకు ఇక్కడ అఫ్లిక్షన్, భరణిలో అఫ్లిక్షన్ కనిపిస్తాయి. తర్వాత ఎక్కువ గ్రహాలు 20 డిగ్రీస్ మీద, ఇగో ఈ 8వ డిగ్రీ మీద, ఎందుకంటే ఇది 8th డిగ్రీ క్యాప్రికాన్, ఇక్కడ మీకు ఏదో ఒక ఇబ్బంది ఉండడము, కదలిక ఆగిపోవడము, బయటికి వెళ్ళడం ఆగిపోవడము, ఏదో రకంగా రిస్ట్రిక్షన్ రావడము. ఇంతకు ముందు ఎక్కువ 100 కిలోమీటర్లు తిరిగి ఇప్పుడు ఏదో రోజు నేను 5 కిలోమీటర్లు నడిచేవాడిని అండి, ఇప్పుడు కనీసం 5 అడుగులు కూడా వేయట్లేదు అంటారు చూడండి. ఒక్కొక్కసారి ఖచ్చితంగా పారాలసిస్ వచ్చిందనే కాదు, వాళ్ళు మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసుకున్నారు, ఇంకా వాళ్ళు కదలడం లేదు ఎక్కువ. సో అలాంటివి రావడము, అది కూడా మీకు కనిపించవచ్చు. లేదా కాన్స్టెంట్ గా ట్రావెల్ టూర్ మీద ఉండే ఒక వ్యక్తి ఒక్కసారిగా ఆగిపోయి డెస్క్ వర్క్ చేయడం, లేదా డెస్క్ వర్క్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ట్రావెల్ జాబ్ లోకి వెళ్ళడం, ఎందుకంటే కదలికకి సంబంధించిన నక్షత్రం. సరే, గరుడ. గరుడ విష్ణువు యొక్క వాహనము. ఇంత పెద్ద వాహనము ఇంకెవరికి లేదు. గరుడు ఎంత ఉంటాడో మనం ఆశ్లేషలో నేర్చుకున్నాం. గరుడు ఉన్నంత అంత మనిషి ఇంకెక్కడ ఉండడు, గరుడు అంత ఉంటాడు. అందుకే విష్ణువు తాను మాత్రమే మోయగలడు, విష్ణువు అతన్ని తీసుకున్నాడు. సో పెద్ద పెద్ద ఆ, వాహనాలు అంటే ఆసక్తి, కార్లు కావచ్చు, అట్లాంటి వాటి మీద ఆసక్తి ఉండొచ్చు, లేదా అటువంటివి కలిగి ఉండవచ్చు, పెద్దవి పడవలు లాంటి కార్లు. ఓకే, అలాంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉండడం. తర్వాత ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కిందటి వారం కూడా ఎవరు అడిగారు, పెద్ద ఆవిడ అడిగారు, ఏమిటిది నేను చూస్తున్నానండి శ్రవణ నక్షత్రంలో ఎక్కువ మంది ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా పక్క రాష్ట్రాల్లో వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు అయి ఉండొచ్చు. ముఖ్యంగా అక్కడ భాష మన భాష కాకుండా ఉంటుంది, అలాంటి చోట ఉండడం. లేదా ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ నడిపే వాళ్ళై ఉండడం. ఓకే. నాగాస్తోని, ఆశ్లేషతోని వీళ్ళకి వైరము ఉన్నది, ఎందుకంటే గరుడుకి పావులతో వైరం ఉంది కదా. చూడండి, ఇటుపక్క క్యాప్రికాన్ లోని మీకు మకరంలో శ్రవణం ఉంది, ఆపోజిట్ సైడ్ లో ఆశ్లేషం ఉంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడడము లేదు. సో ఆశ్లేషలోని కొన్నింటికి మీరు అగెయిన్స్ట్ గా ఉండవు కూడా తీసుకోవచ్చు. ఆశ్లేషలో మీకు ఏం కనిపిస్తుందంటే, అన్ని అని చెప్పలేము, నాకు అనిపించింది చెప్తున్నాను, ఇది కరెక్ట్ అవుతుందో లేదో మీరు కన్ఫర్మ్ చేయండి. ఏమంటారు, ఒకటి పాములు
చూడండి, సెకండ్ హ్యాండ్ హౌసెస్ మీద ఆసక్తి చూపిస్తాయి. సెకండ్ హ్యాండ్ హౌసెస్ వాటి మీద, ఎందుకంటే పావులు సొంతంగా ఇల్లు కట్టుకో, అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్ హౌసెస్ కనిపిస్తాయి, లేకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్. ఇంట్లో అలా వీళ్ళు అలా ఒప్పుకోరు, కాంప్రమైజ్ కి ఇష్టం ఉండదు. వేరే వాళ్ళు ఉన్న చోట వీళ్ళు ఉండరు. వీళ్ళకి వీళ్ళ ఫస్ట్ హ్యాండ్ అయి ఉండాలి. జనరల్ గా నాకు ఇది కనిపించినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవరైనా ఉంటే కన్ఫర్మ్ చేయండి. అశ్లేషలో అలా కాదు. అశ్లేషలు ఏదైనా సరే కారు సెకండ్ హ్యాండ్. ఎందుకంటే డబ్బు తగ్గితే, కారణం ఏంటి అంటే అశ్లేషలో తర్వాత ఉత్తరాషాఢలో రెండింటిలోనే కనిపిస్తుంది మీకు ఇది. ఉత్తరాషాఢ అశ్లేషలో అశ్లేషలో కూడా చెప్పాను. ఏమంటారు, పొదుపు. కొంత డబ్బు సేవ్ అవుతుంది అని అంటే వాళ్ళు కొంచెం కిందకి వచ్చి కొద్దిగా కింద దాంట్లో ఉంటారు. వాళ్ళు ఒకవేళ 10,000 ఖర్చు పెట్టగలరు అనుకోండి, ఆశ్లేషలోని ఉత్తరాషాఢలోని 1,000 రూపాయలే ఖర్చు పెడతారు. 9,000 దాచడం ఇంపార్టెంట్. అది వాళ్ళ పద్ధతి. ఎందుకంటే రేపు ఉదయం యుద్ధం రాబోతోంది కదా. ఉత్తరాషాఢలో అయితే యుద్ధంలో ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, తక్కువ ఖర్చు పెట్టాలి. మనం రేపటి కోసం దాచుకోవాలి. ఆశ్లేషలో కూడా కనిపిస్తాయి, కానీ మీకు శ్రవణంలో అది కనబడదు. వీళ్ళు వీళ్ళ దగ్గర ఉంటే ఒకటే దానం చేస్తారు, లేదా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే డబ్బులు అన్నది ఆలోచిస్తారు. ఓకే, సో అందుకు కొంచెం జాగ్రత్త అవసరం. ఆల్ రైట్, సరస్వతి దేవి కూడా మీకు ఇక్కడ అధిదేవతగా కనిపిస్తోంది. సరస్వతీ దేవి మొత్తం సకల విద్యలకు నెలవు, అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎంతైతే మీరు వేద విజ్ఞానము ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంతైతే అవకాశం ఉందో, అలాగే తక్కువ వయస్సు ఉన్నప్పుడు, అంటే అడాలసెంట్ ఏజ్ అంటాం కదా, ఈ 16 టీనేజ్ కొత్తలో ఉద్యోగం చేరిన కొత్తలో జాగ్రత్తగా లేకపోతే మాత్రము వీళ్ళకి చెడు సావాసాల వల్ల, ఇంకొకటి వల్ల, లేకపోతే వీళ్ళని ఎవరైనా ఛాలెంజ్ చేసి నాలాగా తాగగలవా నువ్వు అని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే, వాళ్ళని ఏదో ప్రూవ్ చేయడం కోసం వీళ్ళు తాగడం అలవాటు చేసుకుని ఇంకా దాంట్లో మునిగిపోయి అడిక్షన్స్ లోకి వెళ్ళిపోయి, ఓకే, వాటిలో మిగిలిన వాళ్ళందరినీ మించిపోయి అలాంటివి కూడా జరగవచ్చు. కనుక వీళ్ళకి ఏ విద్య నేర్పిస్తే ఆ విద్యలో వీళ్ళు మాస్టరీ పొందుతారు. ఎందుకంటే కాన్స్టెంట్ గా నేర్చుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కాన్స్టెంట్ గా నేర్చుకుంటూ ఉంటారు. కనుక చెడు వ్యసనాలు, దురభ్యాసాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. రెండవది, ఏది చేసినా అది వెర్రి అయిపోతుంది. ఎందుకంటే నేర్చుకుంటున్నారు సబ్జెక్ట్, ఇంకా దాంట్లో కలా దూసుకుంటూ కిందకలా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి కూడా వెర్రి ఉంది. ఓకే, ట్రేడ్స్కి వద్దాము. కాన్స్టెంట్ గా నేటివ్ తనని తాను ఎక్స్పాండ్ చేసుకుంటున్నాడు. దాని గురించి తను ఎలాగ ఎదగాలి దాని మీద ఉన్నాడు. తను ఎదగాలి, తన కుటుంబం ఎదగాలి, దీని మీద ఉంటాడు. ఉత్తరాషాఢ, శ్రవణం ఈ రెండు అదే. ఓకే, ఇదేం తప్పేం కాదు. ఓకే, చాలా వరకు చూసిన వరకు ఏంటి అంటే, ఒకటే ఇండియాలో నుంచి వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడమో, లేకపోతే ఒకవేళ అమ్మాయిలు అయితే గనక భర్తగా అక్కడ ఉద్యోగం ఉండడం వలన ఈవిడ అక్కడికి ప్రయాణం చేయడము, లేదా ఈవిడ ఆయన ఇద్దరు కలిసి కరియర్స్ కోసం అక్కడికి వెళ్ళడము, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. దేశం కాకపోతే కనీసం వేరే రాష్ట్రానికి అయితే వెళ్తుంది. ఓకే, ఎప్పుడు జీవితంలో ఉపయోగపడే మనుషుల్ని కలవాలి అనే కోరికతో ఉండడం. పనికిరాని వాళ్ళని, చెడ్డ వాళ్ళని కలవడం వల్ల మనకే నష్టము. అందుకు వాళ్ళని కలవకుండా ఉండడమే మంచిది. అంటే విష్ణు విషయంలో రాక్షసులు అనమాట. ఓకే, వాళ్ళని కలవకుండా ఉండడమే మంచిది అన్న ఉద్దేశంలో ఉంటారు. తర్వాత అందరిలోకి గౌరవము పొందాలి అని కోరుకుంటారు. వాళ్ళని కించిత్ చిన్న మాట అన్నా సరే ఊరుకోరు. వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. మాట్లాడే పద్ధతి లేదు, మాట సరిగ్గా లేదు, ఏం మాట్లాడుతున్నారో క్లారిటీ లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. జారుకుంటారు అక్కడి నుంచి. వాళ్ళు ఏం అనరు, ఏం మాట్లాడరు, చాలా కామ్గా వచ్చేస్తారు అక్కడి నుంచి, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే. లేదు, కిట్టని వారు ఎవరైనా అటువైపు ఉన్నారు మనుషులు, అసలు ఆ పెళ్లికో ఆ పిలుపుకో వెళ్ళరు, అసలు ఇంకా అటువైపు వెళ్ళరు. ఓకే, బాయాస్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, కుంటడం గురించి కూడా చెప్పాను, భరణి ఇంప్లికేషన్స్ వాటి గురించి కూడా మాట్లాడుకున్నాము. అందరి దగ్గర నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. వీళ్ళు పనికొచ్చే వాళ్ళు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి అభిప్రాయాలను సేకరించి అన్నిటినీ క్రోడీకరించి ఒకటి ఏదైనా మంచిది తయారు చేయాలి అనే ఉద్దేశంలో ఉండడం. దానివల్ల జీవితంలో పురోగతి సాధించాలి అని అనుకోవడం. వేదాల మీద, తర్వాత శాస్త్రాల మీద మంచి పరిజ్ఞానం కలిగి ఉండడము, మంచి మాట, అందంగా పొందిగ్గా మాట్లాడగలిగే శక్తి ఉండడము,
అలా మాట్లాడే వాళ్ళని ఇష్టపడడము, ఇవి కూడా మీకు కనిపిస్తాయి. తర్వాత భాషలు బాగా మాట్లాడగలగడం, ఇది రుద్రుడికి మనం చెప్పాం ఆరుద్రలోని, ఇక్కడ శ్రవణంలోని విష్ణువు కూడా మీరు చెప్పవచ్చు. సరే, వాక్శుద్ధి కూడా మాట్లాడాము. బాగా మాట్లాడగలరు. ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని కూర్చోపెట్టి మందలించి చెప్పగలరు మాట. ఏ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇగో ఈ ఈ కారణాలకు పాడైపోతావు, అంచేత ఇలా చేయకు, రేపటి నుంచి ఇలా చేయి అని చెప్పగలుగుతారు. డబ్బులు జనరల్ గా వీళ్ళు సంపాదిస్తే, ఓకే, నేను కొన్ని ఎఫ్లెక్షన్స్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అంత విద్వత్తు అన్ని ఉంటాయి, బ్రహ్మాండంగా అతనికి విద్య వచ్చి ఉంటుంది, అది సద్వినియోగం చేసుకోడు. ఓకే, కారణాంతరాలు వేరే ఉంటాయి, గ్రహాలు అవి వేసుకోవాలి, గ్రహాలు వేసుకుని ఆ గ్రహాలకి దృష్టిలో అన్ని వేసుకున్న తర్వాత D10 అన్ని చూశాక డబ్బు గురించి చెప్పాలి. ఎందుకంటే ఉత్త D1 చూసి చాలా మంది డబ్బు చెప్పేస్తున్నారు, తప్పది, అలా చెప్పడానికి అవ్వదు. ఉత్త రాశి చక్రాన్ని చూసేసి మీరు డబ్బు చెప్పేస్తున్నారు అంటే 199% పప్పులోని సాంబార్లోని కలిపి కాలేస్తారు ఒకేసారి. అలా చెప్పలేదు. కనుక D10 ఖచ్చితంగా చూడాలి, దశాంశ చూడాలి, నవాంశ చూడాలి. రెండు చూశాక అప్పుడు మీరు చాలా వరకు అవగాహనతోనే కాదు, క్లారిటీతో చెప్పొచ్చును. వీళ్ళు ఈ సమయాల్లో పేదరికంలో ఉన్నారు, ఈ సమయాల్లో డబ్బులో ఉన్నారు, లేకపోతే వీళ్ళు పెద్ద బిలియనియర్లు కాబోతున్నారు, అవి కూడా నేర్పిస్తాను, ఓపికగా ఉండండి. ఆ తర్వాత వారి యొక్క గౌరవము, ప్రతిష్ట, వాటికి భంగము కలిగించకుండా చూసుకుంటారు. అలాంటివి ఎక్కడ వచ్చినా సరే అక్కడ నిలబడరు. పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడడానికి ఇష్టపడడు. ఇప్పుడు విష్ణు ఉన్నాడు, విశ్వరూపం అందరికీ చూపెట్టాడు, ఎవరో నలుగురికో ముగ్గురికో అతనికి ఎవరైతే కావాలో వాళ్ళకి మాత్రమే చూపిస్తాడు. నేను ఇంత ఉంటాను చూడండి అని చెప్పి చూపిస్తాడు కదా. అందుకే పబ్లిక్ లో మాట్లాడితే అతను ఏమిటో తెలిసిపోతుంది, అందుకని వచ్చి మాట్లాడు. పబ్లిక్ ని అవాయిడ్ చేసే వ్యక్తిగా మీకు సేమ్ భరణిలో ఉన్న ట్రేడ్స్ 1-2 ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే, ఎక్స్ట్రీమ్లీ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్, కొత్త విషయాలు నేర్చుకోవడంలో. తర్వాత కొత్త స్క్రిప్చర్స్, పాత విషయాల్లో నుంచి కొత్త అర్థాలు లాగడాల్లో, వాటిల్లో కూడా మంచి ప్రావీణ్యత ఉంది. మంచి మంచి భార్య, మంచి ఏమంటారు మ్యారీడ్ లైఫ్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్కి వస్తే, ఒకటి కళ్ళు, 2 కాళ్ళు, కాళ్ళు, చెవులు, ఈ 3 లోని జాగ్రత్త అవసరం. ఒకవేళ ఇబ్బందులు అక్కడ వస్తున్నాయి అంటే ఈ మంత్రం కూడా చేయవచ్చు, ఇది పారాయణగా తీసుకొని ఇది కూడా చేయొచ్చు, లేదా విష్ణు సహస్రం చేయొచ్చు. లేదా ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఈ ఈ ఏమంటారు, ఏదో ఈ మధ్యన అందరూ చేస్తున్నారు, తప్పని నేను అన్ను, కానీ చెవులకి ఇది చేయండి అని రెండు శ్లోకాలు తీసుకోవడం, ఆ 2 చేయడం, విష్ణు సహస్రం నుంచి, లేదా లలిత నుంచి, ఇలాంటివి కూడా చేస్తున్నారు, అవి కూడా చేయండి, తప్పు లేదు. ఇంకొకటి, ప్రామిస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. వీళ్ళు జనరల్ గా ఏంటంటే ఎక్సైట్ అయిపోయి ప్రామిస్లు బాగా చేస్తుంటారు. అబ్బా ఇంత మంచి విషయం చెప్పావు కదా, నేను నీకు సూపర్ ఇది గిఫ్ట్ ఇస్తాను చూడు అని, ఎప్పుడు 2 ఏళ్ళు పోయాక గిఫ్ట్, అలాంటివి ఎప్పుడు చెప్పవద్దు. ఓకే, ఎక్సైట్మెంట్ లో జనరల్ గా అలాంటి మాటలే వస్తాయి, అంటే వీళ్ళు ఎక్సైట్మెంట్ లో ఉన్నారనమాట, మనం చెప్పింది అవతల వాడికి నచ్చింది, అలా కూడా తీసుకో. ఎందుకంటే బలి ఆ విషయాన్ని చెప్పాడు, రా నీకు ఏం కావాలో చెప్పు, ఎంత 2 నిమిషాలు ఇస్తాను, ఏమిచ్చాడు, ఇవ్వలేకపోయాడు. ఓకే, సరే 1 2 3 4 5 మనం చూద్దాము. సో దీంట్లో ఏంటి అంటే, మనం ఫస్ట్ లార్డ్ డిస్పోజిటర్, అంటే లగ్న లార్డ్ యొక్క డిస్పోజిటర్ ఒకవేళ శ్రవణంలో ఉంటే ఎక్కువ ఫలితం వస్తుంది, లేదా ఫస్ట్ హౌస్ యొక్క కస్పు, లగ్నం యొక్క స్ఫుట దీంట్లో ఉన్నప్పుడు ఇంకొంచెం కొంచెం తక్కువ ఫలితం వస్తుంది. ఫస్ట్ లార్డ్ ఇక్కడ ఉన్నప్పుడు బాగా తక్కువ ఫలితం వస్తుంది, కానీ ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది. సో ఫస్ట్ హౌస్ కనెక్షన్స్ మీకు ఉన్నప్పుడు గురించి మాట్లాడుతున్నాను. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, మొత్తం దేవతలందరూ కలిసిపోయి ఒక్క చోట ఉన్నారు కనుక ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు అంటాం కదా, 4 పురుషార్థాలు సమంగా ఉండాలి నాకు, నేను ఎందులోని తక్కువగా ఉండకూడదు. ఎందుకంటే విష్ణు అది ఆశిస్తాడు, ఇప్పుడు పైన ఉండాలి, పైన ఉంటాడు కూడా కదా, విష్ణు అందరికంటే పైన ఉంటాడు. ఓకే, సో 4 పురుషార్థాలలోని నేను పైన ఉండాలి అని కోరుకుంటాడు, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు జీవుడు, ముందుకెళ్తాడు. కాన్స్టెంట్ గా రోజు వాకింగ్ అలవాటు ఉండడము, లేదా వాకింగ్ అలవాటు ఉన్న వ్యక్తి వాకింగ్ మానేయడము. ఓకే, లేదా పారాలిటిక్ స్ట్రోక్స్ వైపు ఉండడం.
లేదా ఎక్కడికైనా దూర ప్రయాణం చేసి అక్కడ బతుకుతూ ఉండడం, ఏదో ఒక మూవ్మెంట్ కి సంబంధించిన విషయం, లేదా ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ నడుపుతూ ఉండడం, లేదా ఒక టాక్సీ డ్రైవర్ అయి ఉండడం, లేదా ఒక సేల్స్ మేనేజర్ అయి ఉండి ఇవాళ హైదరాబాద్ లోని, వచ్చే వారం చెన్నైలోని, మరో వారం ఢిల్లీలోని అలా తిరిగే వ్యక్తి అయి ఉండడం. ఓకే, ముఖ్యంగా వీళ్ళు 3 ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కాన్స్టెంట్ గా 3 నంబర్, ఎందుకంటే 3 అడుగులు కదా, 3 అడుగులకి 3 ఊళ్ళు అన్నమాట. ఎప్పుడు ఒక హైదరాబాద్, ఒక చెన్నై, ఒక ఢిల్లీ అలా తిరుగుతూ ఉండేవాళ్ళు కూడా మీకు కనబడవచ్చు. యూజువల్ గా ఒక వేరే స్టేట్ లో సెటిల్ అవ్వడం, వేరే కంట్రీలో సెటిల్ అవ్వడం, అక్కడ మన భాష మాట్లాడకపోవడం, వీళ్ళు ఏ భాష వారు అయి ఉంటే ఆ భాష మాట్లాడకపోవడం, తన యొక్క ఇది గురించి, తన యొక్క రెప్యుటేషన్ గురించి, తన యొక్క దీని గురించి చూసుకుని పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడకపోవడం. ఓకే, ఎవరికి జనరల్ గా వాళ్ళ మొహం చూపించడానికి ఇష్టపడకపోవడం, లాస్ ఆఫ్ ల్యాండ్స్, ఒకవేళ ఇళ్ళు ఇళ్ళు వాకళ్ళు అటువంటివి నష్టపోవడము లేకపోతే పొందడం, రెండు జరుగుతాయి. ఎందుకంటే వామనమూర్తి పొందాడు, కనుక లాభం కూడా ఉంటుంది. ఏదైతే లాభానికి హేతు అదే నష్టానికి హేతు. సో పాజిటివ్ గా ఉంది శ్రవణము. ఆ, భూములన్నీ గెలుచుకుంటాడు, కొత్త కొత్త భూములు కొంటాడు, భూములు కొనడం మీద ఆసక్తి చూపిస్తాడు. నెగటివ్ వైపు ఉంది, దురభ్యాసాల వైపు ఉన్నాడు వ్యక్తి, శ్రవణంలో ఉన్నాడు, దురభ్యాసాల వైపు ఉన్నాడు అనుకోండి, మొత్తం ఒక్కొక్కటిగా జారిపోతూ ఉంటాయి చేతిలో నుంచి. ఓకే? రెండోది, గురువు చెప్పిన మాట వినకపోవడం. తండ్రి అయినా గురువు అయినా ఏం చెప్తాడు, ఒరే బాగుందరా, మంచి పనులు చేయరా అని చెప్తాడు. కానీ ఈ దొంగ తండ్రి అయినా కూడా కొడుకు దొంగ అవ్వాలని ఎవడు కోరుకోడు కదా. అందరితోని కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంలో ఉండడం, నాలాంటి వాళ్ళనందరినీ ఒక చోటకు పోగు చేయాలి అనే ఉద్దేశంలో ఉండే వాళ్ళని కూడా మీకు ఇక్కడ చూస్తూ ఉంటాను. ఓకే, లేదా ఏది చెప్పబడినా దాంట్లోని తనని కనెక్ట్ చేసుకోవాలి అని. ఓకే, అది కూడా కనిపించవచ్చు. ఎందుకంటే లిజనింగ్ కదా, శ్రవణము, విని తనని దానికి కనెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఏదో ఒక సూక్తి చెప్పారు, ఆ సూక్తికి తను కనెక్ట్ అవుతున్నాడు లేదా చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఏదో నిదానమే ప్రధానము అనేది ఒక సూక్తి చెప్పారు అనుకోండి, ఆ, అనుకోకుండా సూక్తి చదివాడు ఈ వ్యక్తి, శ్రవణం వ్యక్తి, వెంటనే చూసుకుంటాడు మనం నిదానంగా ఉన్నామా లేదా, అసలు స్పీడ్ వెళ్ళిపోతున్నామా, నిదానమే ప్రధానం అన్నారు కదా, మనం నిదానంగా ఉన్నాం. దానికి మళ్ళీ ఇంకో విరుగుడు ఇంకోటి కనబడచ్చు, ఆలస్యము అమృతం విషము అని, అప్పుడు మళ్ళీ దాన్ని చూసి కనెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే, ఇది కూడా మీకు కనిపించవచ్చు శ్రవణంలో. ఎక్కువ ప్రామిస్ చేసి డెలివర్ చేయలేకపోవడం. సో ప్రామిసెస్ చేస్తున్నప్పుడు, రెండోది మొక్కులు మొక్కుకుంటున్నప్పుడు, ఓకే, మొక్కులు తీర్చుకోలేని మొక్కులు ఏవో మొక్కేసుకోవడం. ఓకే, అటువంటివి కూడా చేస్తూ ఉంటారు. అటువంటివి చెయ్యకుండా ఉండడమే మంచిది. మనం ఏమైతే చెయ్యగలమో అదే మొక్కుకోవడం మంచిది. క్రిటిసిజం అస్సలు తీసుకోలేకపోవడం, ఎవరైనా తిడితే, ఇప్పుడు రుద్రుడికి విష్ణువుకి ఉన్న తేడా అదే. రుద్రుడు ఎక్కువ తిడుతూ ఉంటే పుచ్చుకుంటూ ఉంటాడు, తిట్టు, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు అని పుచ్చుకుంటూ ఉంటాడు. విష్ణువుకి మీరు నిందాస్తుతిని అన్వయింప చేయలేరు, ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను. కనుక క్రిటిసిజం తీసుకోలేరు. ఓకే, ఆ, తన గురించి, తన వారి గురించి ఒక ఒక రకంగా ఆలోచించి, తన వారు కాని వారి గురించి మరొక రకంగా ఆలోచిస్తారు. కానీ విశ్వంలో ఉన్న వాళ్ళందరినీ కలిపేసుకున్నాడు అనుకోండి తనలోకి, విష్ణువు ఏం చేస్తాడు, విశ్వం అంతా తనే ఉంటాడు, ఇక తన వారే ఉన్నారు, ఇక కాని వారు అంటూ ఎవరు లేరు. సో ఆ స్టేజ్ కి వెళ్తున్న వ్యక్తికి ఏం చేస్తాడు, నాకు డబ్బే అక్కర్లేదు, నాకు ఏమీ వద్దు అని అన్ని దానం చేసి పారేస్తాడు. అది కూడా తప్పే. ఓకే, ఇప్పుడు ఏదో మగాడు ఉన్నాడు, డబ్బు సంపాదించాడు, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేసి మొత్తం దానం చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. అది దేవుడు కంటే చెల్లుతుంది కానీ మనిషికి చెల్లదు. ఓకే, కనుక ఈ బయాస్ అనగానే దాని ఏదో తప్పుగాను, ఇప్పుడు ఏదో ఇదంటారు చూడండి. ఏ, ఒక ఉదాహరణ చెప్తాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే కొంతమందికి ఏదో బయాస్ అనగానే దాన్ని తప్పు మాటగా అర్థం చేసుకుంటున్నారు. పక్షపాత బుద్ధి ఉండాలి. ఓకే, కావలసినంత ఉండాలి. ఎందుకో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భరణి నక్షత్రం తీసుకోండి, దీనికి విరుద్ధంగా ఉంటుంది, పక్షపాతం లేకుండా పూర్తిగా. పక్షపాతం లేని వాడిని సమాజం ఏమంటుందో తెలుసా, అయిన వాళ్ళ కాకులు కాని వాళ్ళ కంచాలు అని అంటారు. సింపుల్ గా మన తెలుగు వాళ్ళు పెట్టిన మాట ఏమిటంటే, అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు మీ మీ నాన్నగారు పెద్ద చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు అనుకుందాం. మీ నాన్నగారు ఎందుకు, ఎవరో ఒకరు నాన్నగారు చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు, వాళ్ళ పిల్లలందరూ అనామకులుగా ఉన్నారు అనుకోండి, తర్వాత తరం వారు అందరూ నవ్వుతారు. ఏట్రా మీ నాన్న అంత పెద్ద చీఫ్ మినిస్టర్ పొజిషన్ చేశాడు, నువ్వు చూస్తే ఏమో
లాటరీ కొడుతున్నావు రూపాయికి అని కదా. కనుక పక్షపాత బుద్ధి లేనప్పుడు ఏమవుతుంది, మన పిల్లలు మన వాళ్ళే ఇబ్బంది పడతారు. కనుక పక్షపాత బుద్ధి ఉండడం తప్పు కాదు. మన వాళ్ళని మనం కాకపోతే ఎవరు కాపాడుకుంటారు, అలా అర్థం చేసుకో. అంతేగాని వీళ్ళు ఏదో పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి తీసుకొని వచ్చి పెట్టేసి అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోకండి. ఓకే. సెకండ్ కాకపోతే నేను రాస్తున్నవన్నీ ఎక్స్ట్రీమ్ లో ఉంటాయి, దాన్ని మీరు కొంత తగ్గించుకొని చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్, మోస్ట్ ఎక్స్ట్రీమ్. అటువైపు వెళుతున్నారు అంటే మీకు సంస్కరించుకోవాల్సింది ఉంటుంది, ఎవరికి చెప్పక్కర్లేదు. సరే, రెండో ఇంటి కనెక్షన్స్ లో ఉన్నాయి. విష్ణువు ఏం చేస్తాడు, దేవతలకు అన్ని పంచిపెడతాడు, రాక్షసులకు అన్ని పంచిపెట్టాడు. ఓకే. ఇందాక ఉత్తరాషాఢలో ఏంటి అంటే తనకు తాను మాత్రమే ఉంచుకుంటాడు, ఇంకెవరికి ఇవ్వడు ఏమీ. ఇంకా భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, ఏంటి. శ్రవణం ఇంకొంచెం నయం, తన వాళ్ళకి పంచి పెట్టగలడు, తన వాళ్ళు కాని వాళ్ళకి మాత్రము సులువుగా పంచి పెట్టలేడు. కానీ దానగుణం లేదా, బోల్డ్ దానగుణం. దానగుణం వేరు, పంచి పెట్టడం వేరు. ఓకే. రిసోర్సెస్ అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు కంపెనీ ఉంది అనుకుందాం, దానగుణం ఉన్నవాడు ఎవడు తీసుకుని వచ్చి కంపెనీలో షేర్ ఇవ్వడు. ఇది షేర్ ఇవ్వడం వేరు, నీకేదో చారిటీ ద్వారా కొంత డబ్బుని అవతల వ్యక్తికి ఇవ్వడం వేరు. డొనేషన్ లేదు అని నేను చెప్పడం లేదు, దానగుణం ఉంది కానీ కంపెనీలో తీసుకుని వచ్చి షేర్ ఇవ్వడు. ఇప్పుడు ఆరుద్ర ఉన్నాడు అనుకోండి, ఆరుద్ర కంపెనీలో ఎవడో అనామకుని కూడా తీసుకుని వచ్చి షేర్ ఇవ్వగలడు. ఓకే, నువ్వు ఉన్నావు కదా, పని చేస్తావులా ఉంది, బాగానే ఉంది, రా సరే ఈ పని చేయిందా, ఈ షేర్ తీసుకో, అలా అలా విష్ణువు చేయడు. ఓకే. ఆల్రెడీ నీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను వీటి మీద. ఓకే. వాక్సిద్ధి, వాక్శుద్ధి. కొంచెం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటి అంటే గాసిపింగ్. ఓకే. ఇంట్రెస్ట్ ఉండడం, వాళ్ళ వాళ్ళ విషయం తెలుసుకోవడం, వీళ్ళ విషయం తెలుసుకోవడం, వాళ్ళు అలాంటి వాళ్ళే అంటాం, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటాం. ఓకే. ఇది ఎక్స్ట్రీమ్ లో ఉంటాయి. ఓకే. తర్వాత కంటి చూపు, కంటికి సంబంధించిన సమస్యలు సెకండ్ హౌస్ కాబట్టి. థర్డ్ హౌస్ లో మంచి లిజనింగ్ స్కిల్స్ లేదా చెడ్డ లిజనింగ్ స్కిల్స్, అసలు వినకపోవడం, లేదా చెవులకి ఏదైనా ఇబ్బంది ఉండడం, ముఖ్యంగా కేతు సంబంధమై ఉండి. ఓకే. కేతు సంబంధమై ఉండి తృతీయము అంటే క్యాప్రికాన్ లో కేతు ఉండి తృతీయంతో కనెక్ట్ అయి ఉండి 8 డిగ్రీల్లో లగ్నం ఉందనుకోండి, అప్పుడు మీకు కస్పు దీని యోగతార కనెక్ట్ అవుతుంది, కేతువు కూడా కనెక్ట్ అవుతాడు, అప్పుడేవో చెవులకి ఇబ్బందులు రావడం అటువంటివి మీకు కనిపించవచ్చు. ఓకే. గాసిప్స్, గాసిపింగ్ ఇక్కడ కూడా, ఎందుకంటే థర్డ్ హౌస్ లో కూడా అదే వినడము, చెప్పడం, దాని వాటికి కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఫోర్త్ హౌస్ లోని తల్లికి ఇక్కడ చెప్పిన ఫస్ట్ హౌస్ లో చెప్పిన గుణాలు కలిగి ఉండడం. ఓకే. అన్ని పురుషార్థాలతో కనెక్షన్ ఉండడం, అందరితో కనెక్ట్ అవ్వడము. ఓకే. నడక ఇబ్బంది ఉండడము లేదా బాగా నడక నడవడము, రెండిట్లో ఏదైనా కావచ్చు. ఓకే. ఫోర్త్ హౌస్ లో పెద్ద పెద్ద ఇళ్ళు ఉండడం, 3 ఇళ్ళు కలిగి ఉండడం. ఓకే. థర్డ్ హౌస్ లో, ఫోర్త్ హౌస్ లో మీకు 3 ఇళ్ళు ఉండడం. ఓకే. లేదా పెద్ద పెద్ద బండి కొనుక్కోవడం, పెద్ద ఇల్లు కొనుక్కోవడం, వాటి మీద వ్యామోహం ఉండడం. కొంతమంది ఉంటారు, బాగా పెద్ద ఇల్లు కావాలని వెయిట్ చేస్తూ ఉండడం, ఎందుకంటే నాకు ఇది నచ్చలేదు, నాకు ఉన్న డబ్బు సరిపోదు, వెయిట్ చేస్తూ ఉంటారు, కాంప్రమైజ్ అవ్వదు. ఫిఫ్త్ హౌస్. లవ్ అఫేర్స్ విషయంలో మాత్రము శ్రవణం న్యూట్రల్ గా ఉంటుంది. విశ్వే దేవతలు వేరే రకంగా ఉన్నారు, కానీ లవ్ అఫేర్స్ విషయంలో విశ్వే దేవతలు ఫిఫ్త్ హౌస్ కి కనెక్ట్ అవుతుంది అనుకోండి, ఇవన్నీ అలాగే ఉపయోగపడతాయి కరెక్షన్ కోసం. టైం కరెక్షన్ చేస్తున్నప్పుడు ఫిఫ్త్ హౌస్ లో మీకు పడుతోంది ఒక గ్రహం, ఫిఫ్త్ హౌస్ కి సంబంధించిన గ్రహం పడుతోంది ఇక్కడ మీకు ఉత్తరాషాఢలో, విశ్వేశాం దేవానాం ఉన్నారు, వచ్చా అప్సరసలు. ఓకే. కనుక ఏమైనా అఫేర్స్ ఉన్నాయేమో సస్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా దీంట్లో ఉంది కస్పు, శ్రవణం వైపు ఉంది, ఒక 5 నిమిషాలు మారిస్తే అసలు ఏముండదు, కంప్లీట్ బ్లాంక్ ఉంటుంది, ఏముండదు, అఫేర్ లేదు, ఏం లేదు. అంటే మిగిలిన చూడాలి సుమా, ఏదో ఇక్కడేదో వేసుకుని వెంటనే 5 కస్పు ఒకటి మ్యాచ్ అయింది కదా, అఫైర్ ఉంది, అలా పిచ్ పనులు చేయొద్దు. D9, D1 రెండు చూడాలి, చూడకుండా అవ్వదు. ఓకే. అంత సులువేం కాదు అఫైర్ స్టార్ట్ చేయడం, నాకేదో ఉంది అనుకున్నారు. నేటివ్స్ ఫోకస్ ఈజ్ ఆన్ హెల్పింగ్ హిస్ పీపుల్. సో సిక్స్త్ హౌస్ మీరు కనెక్షన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా మీకు ఇది అర్థ పురుషార్థంలోకి వస్తుంది. సిక్స్త్ హౌస్ మంచి హౌసెస్, ఇందులో 12 గళ్లలో ఏది చెడ్డ హౌస్ కింద తీసుకోవద్దు దయచేసి. అలాంటివి ఉన్నప్పుడు బుర్రలోంచి బూజు దులిపేయండి, ఏది చెత్త హౌస్ కాదు.
12కు 12 మంచి ఇళ్ళే, చెడ్డిళ్ళు ఎప్పుడు భగవంతుడు పెట్టడు. 12 ఇళ్లలోంచి మంచి వస్తుంది, 12 ఇళ్లలోంచి చెడ్డ వస్తుంది. అది చెప్పలేం ఎక్కడి నుంచి వస్తుందో. నేటివ్ ఇస్ ఫోకస్డ్ ఆన్ హెల్పింగ్ హిస్ పీపుల్. సో తన వారిని తాను కాపాడుకోవడం, అందుకు యుద్ధం చేస్తూ ఉండడం. ఓకే, 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు ఆరో ఇంటి కనెక్షన్స్ లో వీళ్ళు వెనకుండి 10 మంది నడిపించగలుగుతున్నారు అనుకోండి, వీళ్ళు చాలా వృద్ధిలోకి వస్తారు. ఓకే, జనరల్ గా 7th హౌస్ కనెక్షన్స్ లో స్పౌస్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. కానీ ఏదో ఒక ఒక విషయాన్ని పెట్టుకుని దాని మీద ఒక గీత గీసుకుని ఉంటాడు. అంత బానే ఉంది కదండి, ఈ ఒక్క విషయంలో మాత్రం మా నా భార్య అంత ఇది కాదంట అంటాడు. 99 మార్కులు వేస్తాడు, ఆ ఒక మార్క్ లో ఫెయిల్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ఓకే, అది పెద్దది కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. కానీ జనరల్ గా దీంట్లో ఏంటి అంటే ఇది చాలా మంచి నక్షత్రం వివాహానికి. లేదా 7th హౌస్ కనెక్షన్స్ తోని మీకు వేరే చోట భర్త ఉన్నట్టు కూడా మీకు కనిపించవచ్చు. అతనితో పాటు ఈ అమ్మాయి సెటిల్ అయిపోవడము, లేకపోతే ఇది అబ్బాయి జాతకం అయితే ఇద్దరు కలిసి విదేశాల్లో ఉండడం కూడా కనిపించవచ్చు. పెళ్ళి అయిన తర్వాత విదేశాలకు వెళ్ళడం కూడా కనిపించవచ్చు. ఓకే, 8th హౌస్ కనెక్షన్స్ లో గుడ్డితనం ఎలా వస్తుందో ఒకసారి నేను చేశాను. అంధత్వం రావడానికి కారణాలు చేశాను, ఒక వీడియో చేశాను. దాంట్లో ఇది కూడా కలుపుకోవచ్చు మీరు నక్షత్ర లెవెల్లోనే. నాకేం కనిపించిందంటే 10th హౌస్ కనెక్షన్స్ 8th హౌస్ తో ఉన్నప్పుడు, ఓకే, చంద్ర లగ్నాన్ని తీసుకోండి, మామూలు లగ్నాన్ని తీసుకోండి, తీసుకుని 10th హౌస్ లార్డ్ 8th హౌస్ లో ఉండడం, 10th హౌస్ లార్డ్ డిస్పోజిటర్ 8th హౌస్ లో ఉండడము, చంద్రుడి నుంచి అలాగే లగ్నం నుంచి ఎంత బలంగా ఉంటే అంత అంధత్వం రావడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇది ఉత్తరాషాఢలో అష్టమంలో ఉంది, కన్నే పూర్తిగా పెకలించి బయటకు వచ్చేసేయచ్చు. ఓకే, అటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఒకటి రెండు చేసాం దాంట్లో. 9th హౌస్ ఫాదర్, లీడర్, స్ట్రాటజీ. ముఖ్యంగా ఏంటంటే విష్ణువు చేసే పని ఏంటంటే, మీరు ఇప్పటిదాకా ఏం చేశారు చూపెట్టండి. నువ్వేం చేసావు చెప్పు, నువ్వేం చేసావు చెప్పు, అందరినీ కలుపుకొని ఇతను అందరికీ యాక్షన్స్ డిటర్మైన్ చేస్తాడు. ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ లాగా తయారు చేసి, ఇగో ఇది మనం మాట్లాడుకున్నాం, ఇది చెయ్యాలి. నేను కూడా నా వైపు నుంచి అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, నేను ఈ పని చేయాలి, నేను రాస్తున్నాను కదా, నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను, మీరు అప్డేట్ ఇస్తూ ఉండండి, కలిసి పని చేద్దాం. ఇది ఉంటుంది విష్ణువు దగ్గర. ఎందుకంటే హనుమంతుడు వచ్చి రాముడికి అప్డేట్ ఇచ్చాడు, ఇగో ఇక్కడ ఉంది అని. అచ్చా, తర్వాత యాక్షన్ దాను మీరు కూడా నాకు చెప్పొచ్చు ఏం చెయ్యాలో, నేను అది కూడా తీసుకుంటాడు. ఉత్తది ఏంటి అంటే నెగటివ్ గా మాట్లాడకూడదు, అనవసరమైన ఆరోపణలు చేయకూడదు, దాని మీద అసలు ఇష్టం చూపించడు. ఒకవేళ బిజినెస్ లో ఉన్నారు నాన్నగారు, కంటిన్యూస్ గా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఉండే ఐడియాస్, స్ట్రాటజీస్, ఇలా చేస్తే బిజినెస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, అలా చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశాల్లో ఉండడం. బయట పనిచేస్తూ ఉండడం 10వ ఇల్లు, స్ట్రాటజిస్ట్ గా ఉండడం, వెనక నుంచి నడిపించడం, లీడింగ్ ఫ్రమ్ బిహైండ్. ఇందాక చెప్పాను కదా, వానరులందరినీ ముందు వారధి కట్టమని తర్వాత తాను వెళ్ళాడు నడుచుకుంటూ, అలా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. 10వ ఇల్లు, 11వ ఇల్లు, తనకంటే పెద్దవాళ్ళు లేకపోతే తన యొక్క కజిన్స్ వీళ్ళు బయట దేశాల్లో సెటిల్ అయి ఉన్న వాళ్ళు అయి ఉండవచ్చు. కాన్స్టెంట్లీ ట్రావెల్ ఉండవచ్చు 12th హౌస్ లో. ముఖ్యంగా మూడు 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 సిటీస్ తో కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళు. మరి ఎందుకు 3 సిటీస్ అంటే, మీకు ఇది ఈ సింబల్స్ ఉన్నాయి కదా, సింబల్స్ చూస్తే తెలుస్తుంది. 3 సిటీస్, 3 పాదముద్రలు, ఒక బాణము, ఒక చెవి. చెవి ద్వారా బాగా వినడం లేదా అసలు వినకపోవడం. ఒకవేళ ఎవరైతే వినడం లేదో, ముఖ్యంగా గురువు చెప్పిన మాటలు, తండ్రి చెప్పిన మాటలు, 9th హౌస్ కనెక్షన్స్. ఓకే, సో భార్యలకైతే భర్తలు చెప్పాను మాట, ఎందుకంటే భర్త కూడా గురువు కింద లెక్కకు వస్తాడు, 9వ ఇల్లు మాంగళ్యం కాబట్టి. ఒకవేళ వారి మాట వింటున్నారో లేదో చూడండి, వినకపోతే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, చేసుకుంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఓకే, 3 ఫుట్ ప్రింట్స్. ఓకే, ఇంకోటి ఏం చెప్తారు అంటే 3 కాళ్ళ ముసలి అని అంటారు చూడండి. 3 కాళ్ళ ముసలి అంటే బాగా చదువుకున్నవాడు, మంచి విద్వత్తు ఉన్నవాడే కదా. ఇప్పుడు చేతి కర్ర పట్టుకుని నడిచే వాళ్ళని ఎవరినైనా చూడండి మీరు, జనరల్ గా గొప్ప వాళ్ళే ఉంటారు. అందరూ చేతి కర్రలు కొనరు. పాతకాలంలో అయితే 15-20 ఏళ్ల క్రితం చేతి కర్ర పట్టుకుని నడుస్తున్నాడు అంటే అది పెద్ద స్టేటస్ సింబల్ ఒకప్పుడు అయితే. ఓకే, సో
ఒకటి బాగా తలపండిన వ్యక్తి. సో ఈ శ్రవణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయడం, మెచ్యూరిటీ బాగా ఉండడం. అన్ని అన్ని నేను ఇక్కడ రాయలేకపోయాను. సో కొన్ని ఎందుకంటే చాలా పెద్దది నక్షత్రం శ్రవణం. అన్నిట్లోని ఉన్న మంచి గుణాలు తీసుకొని కూడా ఉండవచ్చు. ఓకే. సో మెచ్యూరిటీ కూడా మీకు కనిపించవచ్చు. బాణము ఎలాగైతే ఫోకస్డ్ గా ఇంకా ఏది పట్టించుకోకుండా తన యొక్క దారి చీల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో ఆ రకంగా వీళ్ళ ఫోకస్ ఉంటుంది. అంత ఫోకస్డ్ గా ఉండగలరు గోల్స్ మీద. ఓకే. లోటస్ పెద్ద సింబల్ కాదు, ఇది సెకండరీ సింబల్ అంటారు. స్పిరిచువల్ అవేకనింగ్ లోటస్ దానికి కూడా సింబల్ గా ఉంటుంది. కనుక స్పిరిచువల్ గా జీవితాన్ని మలుచుకోవడానికి వాటికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్ గా ఎవరికైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే చెప్పొచ్చు. సార్ హలో చెప్పండమ్మా. అదే వృశ్చిక లగ్నము మూడో ఇంట్లో శని కేతువులు, ఓకే. 4వ ఇంట్లో కుజ బుధ గురులు, ఓకే. 5వ ఇంట్లో రవి శుక్రులు. అన్నెందుకు ఇక్కడ దాకా చాలు. ఈ వృశ్చిక లగ్నము అంటే వీళ్ళందరి డిస్పాజిటర్స్ ఓ, శని ఓకే. డిస్పాజిటర్ శ్రవణంలో ఉన్నాడు. శ్రవణం రెండో దానిలో. ఓకే. లగ్నాధిపతి డిస్పాజిటరు, సప్తమాధిపతి డిస్పాజిటరు కూడా శని అవుతున్నాడు. ఓకే. ఈయన ఫారిన్ లోనే సెటిల్ అయిపోయినారు. ఓకే. మంచి పొజిషన్ లో అక్కడే గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు. చాలా మంచి పొజిషన్ లో. ఓకే. ఫారిన్ ఆమెన పెళ్లి చేసుకున్నారు. పిల్లలు లేరు ఈయన. ఓకే. కాస్త ఏమైనా పంచమంలో ఏం సార్? లగ్నాధిపతి డిస్పోజిటర్ ఉన్న చోట ఉత్తరాషాఢ కనెక్షన్ ఉన్నట్టుంది. పిల్లలు లేరు. కస్పు ఎక్కడుంది? లగ్నాధిపతి కుజుడు. లగ్న కస్పు కరెక్ట్ గా లేదు సార్. 11:30 to 12 అని హాఫ్ అన్ అవర్ ఇచ్చినారు టైం. అది ఆ కస్పు మీరు ఇటు వేసుకోండి. ఎక్కడ వేసుకుంటారంటే ఉత్తరాషాఢ 3 పాదాలు మాత్రమే క్యాప్రికాన్ లో ఉన్నాయి కనుక 3 పాదాలు అంటే 10 డిగ్రీ లోపు రావాలి మీకు లగ్నం. తెలీదు సరే. వృశ్చిక లగ్నము మరి ఏ నక్షత్రంలో పడుతుందో తెలియదు సార్. ఎందుకంటే నాకు అదే చెప్తున్నాను. 10 డిగ్రీలు లోపు వస్తుంది లగ్నం. అలా పెట్టుకోండి. ఓకే. తర్వాత పిల్లలు లేరు అని అంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని సరిపోతున్నాయో లేదో చూడండి. ఓకే. సరే, ఇంకేమున్నాయి? అదే సార్, ఇన్ని గ్రహాలు శ్రవణకే కనెక్ట్ అయినాయి. ఇతను ఫారిన్ లోనే సెట్ అయినారు. ఫారిన్ ఆమెనే చేసుకున్నారు. ఓకే. మంచి పొజిషన్ లో ఉన్నారు. ఈయన చిన్న ఏజ్ లోనే 23-24 ఇయర్స్ కే వెళ్ళిపోయినారు ఫారిన్. ఓకే. ఓకే. ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? 62 ఇయర్స్. మరి అంటే అన్ని గ్రహాలు సార్, సప్తమాధిపతి శుక్రుడు మీనంలో ఉన్నాడు. రవి శుక్రులు ఉన్నారు మీనంలో, పంచమంలో. వీళ్ళ డిస్పాజిటర్ గురువు కుంభంలో ఉన్నాడు. కుంభంలో 3 గ్రహాలు ఉన్నాయి సార్. వీళ్ళందరినీ డిస్పాజిటర్స్ అంతా శని శ్రవణంలో ఉన్నారు. అవన్నీ కూడా ధనిష్ట వాటిలో ఉంటాయి. ధనిష్టలో ఉన్న గ్రహాలు ధనిష్టలో వచ్చి గురువు, అదే పంచమాధిపతి ధనిష్ట భీష్ముడు కదా, మీకు అక్కడ కూడా పిల్లలు ఉండరు. అదే దాన్ని బట్టి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. శని లగ్నాధిపతి డిస్పోజిటర్ అయి లగ్నాధిపతిని చూస్తున్నాడు, పంచమాన్ని చూస్తున్నాడు శని. ఓకే. అవును సార్. ఓకే. తర్వాత బుధుడు పంచమంలో ఉన్నాడు కదా. బుధుడు చతుర్థంలో ఉన్నాడు సార్. కుజ బుధు గురువులు చతుర్థం అక్వేరియస్. ఓకే. ఓకే.
అచ్చా, ఓకే. ఉమ్. ఒకవైపు అష్టమాధిపతితో పంచమాధిపతికి ఒకవైపు బుధుడు, ఒకవైపు శని ఉన్నారు కదా, అలా కూడా ఉంది అవును. ఆ, పంచమాధిపతి గురువు సార్. పంచమాధిపతి గురువు అయ్యాడు, గురువుకి ఒకవైపు గురువు బుధుడు, ధని ఒకవైపు ఉమ్. ఈ కుజబుధులు ఇద్దరు శతభిషంలో ఉన్నారు, గురువు అందుకే ధనిష్టలో ఉన్నాడు. అందుకే బుధుడు ముందుకున్నాడు, శని వెనక్కున్నాడు. ఆ, ఆ, ఆ. వాళ్ళిద్దరికి మధ్యలో గురువు ఉన్నాడు పంచమాది. ఈ D1 అవును వరకు అవును ఇది సార్. సరిపోతుంది. పంచమంలో ఆ, మీకు ఆ, పంచమంలో ధనిష్ఠలో గురువు ఉన్నాడు కదా. ఆ, డిస్పోజిట్ అవును వచ్చి శని శ్రవణంలో ఉన్నాడు. శ్రవణంలో ఉన్నప్పటికీ మీకు అక్కడ ఉన్న కస్పు ఉత్తరాషాఢ దగ్గర ఉండాలి. అందుకే లగ్నం మీకు ఉత్తరాషాఢ కస్పు కనెక్ట్ అవ్వాలి. 10 డిగ్రీల లోపు లగ్నం అయి ఉండాలి. అది నేను చెప్పాను. ఓకే, ఉండొచ్చు. దాన్ని బట్టి మీరు నవాంశని సప్తాంశని వేసుకుంటే టైం వచ్చేస్తుంది. ఇదేం పెద్ద కష్టం ఏం కాదు. ఇంకేమైనా తెలుసా ఈ వ్యక్తి గురించి? ఇందులో చెప్పిన అవేం తెలియకపోవచ్చేమో. ఏం సార్ అన్ని నాకు తెలిసినవన్నీ శ్రవణ కనెక్ట్ అయినవన్నీ మీరు చెప్పినట్లు చాలా సాఫ్ట్ పర్సన్స్. మాట చాలా బాగుంటుంది, మాట చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. అంటే అటువైపు వ్యక్తిని హర్ట్ చేసేలాగా మాట్లాడరు. తను పైకి ఎదగాల అనే తాపత్రయం చాలా వీళ్ళలో, అది అబ్జర్వ్ చేశాను. ఓకే. నేను ఇప్పుడు చెప్పిన అతను చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. అప్పట్లో ఇంకా 80s లో ఇంకా ఫారిన్ కి అంతగా పోయేవాళ్ళు తక్కువే మనకి. అప్పుడే అతను అంత గ్యాదర్ చేసుకొని ఎట్లా ఎగ్జామ్స్ రాయాలని చూసుకొని చాలా ఇంటెలిజెంట్, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంటెలిజెంట్. ఒక్కసారి టోఫెల్ రాస్తానే వచ్చేసింది ఆ అబ్బాయి. ఓకే. అది సార్. ఇతను అక్కడే సెటిల్ అయిపోయినారు. ఇది ఇంకొక చార్ట్ వచ్చి కుంభలగ్నం. ఓకే. రవి బుధులు లగ్నంలో. ఓకే. 12వ ఇంట్లో మకరంలో కుజ శుక్ర శనిలో. కుజ శని శుక్రులు ముగ్గురు శ్రవణంలోనే ఉన్నారు. అంటే ఈ రవి బుధుల డిస్పాజిటర్ కూడా శ్రవణంలోనే శని. ఓకే. ఈ అబ్బాయి వచ్చి 32 ఇయర్స్. ఈ అబ్బాయి 10 ఇయర్స్ అయింది సార్, అమెరికాలోనే ఉన్నారు, మ్యారేజ్ చేసుకోలేదు. ఓకే. ధనిష్ఠలో ఉందా లగ్నం? లగ్నము ధనిష్ట కాదు సార్, శతభిషం. చూడండి, శతభిషం ఫస్ట్ పాదం. అవును సార్. ఒక 5 నిమిషాలతో తప్పు ఉండొచ్చు. అదే ఉండొచ్చు సార్, ఒక 5-10 నిమిషాలు అటో ఇటో ఉంటుంది. సో అది శతభిషం అవ్వదు, పెళ్లి చేసుకోలేదంటే మీకు ధనిష్ఠలో ఉంటుంది. పెళ్లి పైన ఇంట్రెస్ట్ చూపించడం లేదు. భీష్ముడు కదా ధనిష్ఠలో ఉన్నది కనుక మీకు ధనిష్ఠలో ఉండాలి. 5 నిమిషాలు. ఇంకేమొస్తున్నాయి శ్రవణంలో? ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదా, ఏమొచ్చాయి ఫలితాలు? ఏమన్నా సరిపోతున్నాయా? అన్ని సరిపోతున్నాయి సార్. మాట మీరు చెప్పినట్లు అందరిలోనూ ఇతనికి చాలా తాపత్రయం, బాగా సెటిల్ అవ్వాల, ఇతను బాగా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలోనే పుట్టిన అబ్బాయే. కానీ ఇతను ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు అనమాట, అక్కడికే వెళ్ళిపోయినాడు. అక్కడే ల్యాండ్ అది తీసుకున్నాడు అమెరికాలోనే, అక్కడే సెటిల్ అవ్వాలని. ఇది ఇంకోటి ఏమంటే ఈ అబ్బాయి పెళ్లి చేసుకోకపోవడానికి నేను అనుకుంటాను, సప్తమంలో గురువు ఉన్నాడు సార్, సింహంలో గురువు ఉబ్బాలో ఉన్నాడు. ఓకే. ఉబ్బాలో ఉంటే కూడా అది ఆలస్యము, ఒకటే తొందరగా అని చెప్పారు కదా సార్. అవును, ఆలస్యము. కానీ ఇంపార్టెంట్ ఇస్ 7th లార్డ్ డిస్పోజిటర్ కదా. 7th లార్డ్ రవి అవుతున్నాడు. రవి లగ్నంలో ఉన్నాడు కదా. అవును సార్. రవి లగ్నంలో ఎక్కడ శతభిషంలో ఉన్నాడా లేకపోతే ఇక్కడ ఉన్నాడు? శతభిషంలో సార్, రవి బుధులు ఇద్దరు. రవి బుధులు ఇద్దరు శతభిషంలో. శని మీకు వచ్చి శ్రవణంలో ఉన్నాడు. శ్రవణంలో శని కుజ శుక్రులు ముగ్గురు శ్రవణంలో. ఓకే. ఓకే. సో ఖచ్చితంగా ఇది మీకు లగ్నము, ఇదైతే తప్ప. లగ్నము ఏమంటారు, లగ్నము ధనిష్ఠలో ఉంటే తప్ప అలా జరగదు. ఉండొచ్చు సార్, ఎందుకంటే వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఇచ్చినారు టైం, 7-7:30 మధ్య అని చెప్పారు. లేదా అదేమన్నా ఉండొచ్చు. లేదా ఇంకా ఎంత ఉంది వయసు? ఎంత ఇప్పుడు? 33 ఇయర్స్. ఇంకా అయ్యే అవకాశం కూడా ఉంది.
ఎప్పుడో సడన్ గా నేను చేసుకుంటున్నానని కూడా చెప్పొచ్చు. ఉమ్, అదే. మన మన వింశోత్తర ఈ- దశ వేరియేషన్ యూజ్ చేసి D9 యూజ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఇంకా అసలు అసలు పెళ్లి దశ వచ్చిందో లేదో. ఓకే సార్. తెలిసిన అవి తెలియడం ఇది లేదా, అర్థం అవడం లేదా అవి. మీకు ల్యాప్టాప్ లేదే. అర్థం ల్యాప్టాప్ లేదు సార్, అదే మెయిన్ కారణం. ల్యాప్టాప్ లేదు, ఓకే. ఓకే, అంటే మీరు ల్యాప్టాప్ మొబైల్ లేదు. కూడా ఇంకొక చేయొచ్చు, మొబైల్లో కూడా చేయొచ్చు సార్, మీకు. జగన్నాథ్ హోరా డౌన్లోడ్ కాదు కదా సార్ మొబైల్లో. మొబైల్లో జ్యోతిష యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, దాంట్లో వస్తాయి దశల్లో జ్యోతిష యాప్ ఉంది కదా. కాలచక్ర దశ రాదు సార్, కాలచక్ర కాలచక్ర అక్కర్లేదు, దశ రాదు సార్. కాలచక్ర రాదు, కాలచక్ర అక్కర్లేదు, వింశోత్తరి దశ వేరియేషన్స్ చేయండి, సరే సార్. అందులో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే సార్. సార్ ఈ రెండు ఫారిన్ కి కనెక్ట్ అయినాయి కదా. ఇంకొక అమ్మాయి వచ్చి మేషలగ్నము, ఓకే. సేమ్ ఇదే 3 రోజులు డిఫరెన్స్ ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి అంతే. శని కుజ శుక్రులు ముగ్గురు మకరంలో, రవి బుధులు కుంభంలోనే. కాకపోతే ఈ అమ్మాయికి కుజుడు ఇంకా ఉత్తరాషాఢలో ఉన్నాడు 3 days ముందు. ఓకే. ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ అయినాక అతనికి ఎంఎస్ చేయడానికి సీట్ వస్తే ఫారిన్కి వెళ్ళింది ఈ అమ్మాయి భర్తతో పాటు. ఓకే. ఉమ్. ఈ అమ్మాయి కూడా కెరీర్ ఉందా, ఈ అమ్మాయి కూడా ఏదైనా చేస్తుందా? ఈ అమ్మాయి ఇక్కడ జాబ్ చేసేది బెంగళూరులో, అక్కడ వెళ్ళి ఇప్పుడు జాబ్ చేస్తుంది సార్. ఓకే, ఓకే, అచ్చా. ఆ, ఇట్లా ఇంకా 3-4 చార్ట్లు ఉన్నాయి సార్. ఇవి కాక అన్ని శ్రవణతో కనెక్ట్ అయినవన్నీ ఫారిన్ తోనే కనెక్ట్ అవుతున్నాయి నా దగ్గర. ఇంకేం Foreign లేవు ఇప్పుడు నేను. ఓకే, ఫారిన్ కనెక్షన్స్ ఒకటి చెప్పారు, ఇంకా ఈ సార్ ఇంకొకటి, ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పిన అమ్మాయి, వీళ్ళు ముగ్గురు కూడా సార్ మెయిన్. ఈ అమ్మాయి నాకు ఇంకా బాగా పరిచయం కాబట్టి చాలా మంచి మాట్లాడుతుంటే మనకి ఇంకా వింటూ ఉండాలా అనిపిస్తుంది సార్. అది చాలా ముగ్గురికి ఉంది సార్. ఇది నేను చెప్పిన ఈ ముగ్గురికి ఉంది. ఎదుటి మనిషిని హర్ట్ చేసేట్లు మాట్లాడరు. ఈ అమ్మాయి అనాలిసిస్ చాలా బాగుంటుంది. అంటే ఈ అమ్మాయి జాబ్ చేసింది టీచర్లేండి, యాజ్ ఏ టీచర్గా. కాబట్టో ఏమో మరి చాలా మాట్లాడుతుంటే అట్లే వింటూ ఉందాం అనిపిస్తుంది. ఏదన్నా ప్రాబ్లం వస్తే నా ఏజ్ వాళ్ళు కూడా అంత బాగా అనాలసిస్ చేయలేరు సార్, అంత బాగా చెప్తుంది ఈ అమ్మాయి. ఓకే, ఓకే, ఆ అదే ఆ- అడుగుతున్నాను. ఆ మాటగారితనం, మంచి మాట, అది చాలా బాగుంది ఈ అమ్మాయి. ఓకే. ఏమంటే ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సార్, అనవసరంగా ఎక్కువ మాట్లాడరు సార్ ఈ ముగ్గురు అంతే. అంటే అనవసరమైన విషయాలన్నీ ఊరికే నలుగురు చేరితే ఏవో సినిమాలు రాజకీయాలు మాట్లాడతారు కదా సార్. వీళ్ళు అసలు దానిలో ఇన్వాల్వ్ కాదు సార్, ఇన్వాల్వే కాదు, కామ్ గా ఉంటారు సార్. మనం కదిలించాలి, మీరు ఏం సైలెంట్ గా. గొడవ వస్తుంది అని తెలిస్తే అందులో నుంచి బయట ఉంటారు, గొడవ రావడం ఇష్టం లేదు. గొడవ వస్తుంది అంటే లో మొత్తం గొడవ, యుద్ధం కదా. అవునవును, అవునవును సార్, యుద్ధం ఇష్టం. అవును. వీళ్ళు ముగ్గురు మాత్రం గ్రూప్ లో 10 మంది ఉంటే కూడా అందరూ మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రం సైలెంట్ ఉంటారు సార్. నువ్వు ఏం మాట్లాడడం లేదు అంటే, మీరు మాట్లాడుతున్నారు కదా వింటున్నాను అంటారు. వింటారు, మంచి లేదు. ఈ అబ్బాయి 33 years అంటే ఈ అబ్బాయి అంతే సార్. మీరు మాట్లాడుతున్నారు కదా విని ఎంజాయ్ చేస్తున్నాను, ఇదే బాగుంది నాకు అంటాడు సార్. ఈ అబ్బాయి చాలా భారీ పర్సనాలిటీ. అంటే లగ్నంలో రవి ఉండడం వల్లనా సార్? లేదు, శ్రవణమే భారీ మనిషి, భారీగా అంత ఎత్తు ఇంత లావు కనిపిస్తారు శ్రవణం వాళ్ళు చూడడానికి. అదే, ఎందుకంటే త్రివిక్రముడు అయ్యాడు కదా, ఒక్కసారిగా పెరిగిపోయి మనిషి అంత కనిపిస్తాడు కదా. లేదా పొట్టిగా ఉండి లావుగా ఉంటారు, లేకపోతే పొడుగ్గా ఉండి లావుగా ఉంటారు, స్టౌట్ గా ఉంటారు జనరల్ గా. కనిపిస్తారు మంచి 6 అడుగుల పొడవు, దానికి తగిన లావు కూడా ఉంటాడు ఈ అబ్బాయి. పురద్రూపుల్లో కనిపిస్తారు, నిజంగా ఉన్న మనిషి అలా కనిపిస్తారు. అది సార్ అంత బాగా, అంటే మెటీరియలిస్ట్ లైఫ్ కి బాగా వీళ్ళు సెట్ అవుతారు. అంటే అవన్నీ సాధించుకుంటారు బాగా.
ఇంకెవరున్నారు? సార్ నాకు లగ్నం శ్రవణం సార్, నాకు తెలుసు ట్రైట్స్. ఓకే. సో ఫస్ట్ థింగ్ లింపింగ్ లాగాని, అంటే ఫస్ట్ వాకింగ్, అది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ సడన్ గా మీరు చెప్పారు కదా గ్రాయిన్ హిప్పాస్ అవన్నీ అని. సో హిప్ రిప్లేస్మెంట్స్, నీ రిప్లేస్మెంట్స్ నాకు తెలుసు, అదొకటి. నెక్స్ట్ బట్ స్టిల్ ఏబుల్ టు వాక్. ఓకే. చాలా చాలా సివియర్ స్టేజ్ లో బాగా ఇది ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదు. కానీ అది ఉంది, లింపింగ్, వాక్ లో లింపింగ్ రెస్ట్రిక్ట్ చేసుకుంటారన్నారు కదా, మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది అన్నారు కదా. సో అది అవును. ఒకటి ఉంది సార్. యా, కొంచెం ట్రేడ్స్ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కలుస్తున్నాయి, బికాస్ మేబీ లగ్న నక్షత్రం అవడం వల్లేమో. అదొకటి సార్. తర్వాత వినడం, 90% ఆఫ్ నాలెడ్జ్ వినడం వల్లే. ఓకే. అంటే ఎక్కువగా వినడం వల్ల. రెండోది ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అలాగన్నారు కదా. వినడం ఒకటి, వింది ప్రాక్టీస్ లో, జస్ట్ నాట్ ప్రీచింగ్ లాగా, లేకపోతే వినేసి వదిలేయడం అలాగే ఏమీ కాదు, కానీ ఎక్కువ ప్రాక్టీస్ పెట్టడానికి ఇష్టపడతారు. మీరు చెప్పారు కదా, ఏదో సూక్తి వింటే అది మనలో ఉందా లేదా, దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఇలాగని. అదొకటి ఉంది. రెండు, క్రిటిసిజం కంటే కూడా గౌరవం. రెస్పెక్ట్ లేని చోట అసలు ఉండబుద్ధి అవ్వదు, ఉండలేరు వాళ్ళు, తినలేరు, అలాగనమాట. చాలా రెస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతారు రెస్పెక్ట్ లేని చోట, మెయిన్. సో హోల్ లైఫ్ అంతా కూడా రెస్పెక్టే, అది ఎవరి దగ్గర నుంచి అయినా సరే. అదొకటి. రెండోది గోల్ ఓరియంటెడ్. మరి ఇన్ని లక్షణాలు దీనికి కనపడుతున్నాయో లేదో, ఇవన్నీ దీని వల్లే వచ్చాయో లేదో తెలియదు, కానీ మీరు చెప్పినవి ఆల్మోస్ట్ ఆల్ 90% ట్రైట్స్ మీట్ అవుతున్నట్టే ఉన్నాయి. లగ్నం శ్రవణంలో ఉంది. శ్రవణంలో ఉంటే వస్తాయి మరి. అవును, లగ్నం శ్రవణంలో ఉంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. మీరు చెప్పారు కదా ఇలా చేయాలని. సో యా, వీళ్ళు మిగతా వాళ్ళందరినీ చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. ఇంత ఈజీ, దీనికి ఇదే సొల్యూషన్ అయినప్పుడు వీళ్ళు అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతారు? మంచో చెడో కష్టపడైనా అటు వెళ్ళొచ్చు కదా, దాన్నే పట్టుకుని ఉండొచ్చు కదా అని. యా, అదొకటి ఉంది. రెండోది మళ్ళీ చెప్పండి, అది 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 సరిగ్గా ఎక్స్పాండ్ చేయండి, అర్థం కాలేదు అది. అంటే ఇప్పుడు ఒక మనకి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇది. సొల్యూషన్ తెలుసు, దాన్ని అంటే ఎనలైజ్ చేయడం, మంచిగా ఒక విషయాన్ని ఎనలైజ్ చేయడం. ఓకే. దానికి ఆ సొల్యూషన్ అది అన్నప్పుడు ఆ గోల్ కిందే అది పెట్టేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీకు ఒక 90% మార్క్స్ వస్తే గానీ మీకు కాలేజ్ సీట్ రాదనుకోండి, వై డోంట్ యూ ట్రై ఫర్ 90% అచీవ్మెంట్? ఇంకా అది అల్టిమేట్ అయినప్పుడు ఇంకా మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కదా. దాన్ని బట్టి పంధాన్ని మార్చుకోవడం. మన్ని విపరీతమైన ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఒకే రకంగా స్టబర్న్ గా, రిజిడ్ గా నేను ఇలాగే ఉంటాను, నాకు అవే ఇష్టం, నేను ఈ పనులే చేస్తాను, నేను వీళ్ళతోనే ఎవరితో అయినా అడ్జస్ట్ అయ్యి ఉండడం, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి పని. రెండోది మీరు అన్నారు కదా, స్పిరిచువల్ గా ఇప్పుడు ఏమన్నా వినడం, ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడం. రెండోది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. అంటే మనకి సంబంధించిన విషయాలన్నీ కూలంకషంగా అందరినీ అడగడం. చాలా మంది ఇష్టపడరు కదా అడగడానికి, దానికి వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే విపరీతమైన క్యూరియాసిటీ, క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దట్ అంటే మనం అనుకున్నది కరెక్టా కాదా, కంప్లీట్ అంటే డెప్త్ లోకి ఇమీడియట్ గా విషయాన్ని అర్థం చేసేసుకోవాలని ఉంటుంది. అది కూడా నాకు తెలుసు, ఆ విషయం ఒకటి అర్థమైంది. రెండోది ఈ ప్రామిస్లు, గ్రాటిట్యూడ్. మోర్ దెన్ ప్రామిస్లు అనే కంటే, ప్రామిస్లు అలాంటివి ఏమి చేయరు, ప్రతిసారి ఆచితూచే అడిగేస్తారు.
కాకపోతే ఈ విషయం కూడా నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే గ్రాటిట్యూడ్ ఎక్కువ ఉండడం. ఎవరి వల్లైనా కొంచెం సహాయం పొందినా ఏదో రకంగా వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, వీలున్నంత వరకు దాన్ని తీర్చుకోవడానికే ట్రై చేయడం. ఓకే. మెయిన్ ఈ శ్రవణానికి నాకు బాగా కనెక్ట్ అయ్యి నేను అనుకున్నది వాళ్ళలో ఈ వినడం సార్. ఓకే. విని నాలెడ్జ్ చాలా మటుకు ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా! అవును. వినేవి. హ్మ్. చాలా టూల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు విని నేర్చుకోవడానికి దానికిను. సో, అవును. అలాంటి వాటిని బట్టి చాలా ఈజీగా నాలెడ్జ్ క్యాప్చర్ చేయడం, ఎస్పెషల్లీ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ గాని, ఏ విషయమైనా సరే అదవుతుంది సార్. నెక్స్ట్ ఈ లింపింగ్ అది మేబీ లగ్నం అటాచ్ అయ్యి ఉండడం వల్ల హిప్ ఆ! రిప్లేస్‌మెంట్, హిప్ బాగా పాడైపోవడం, నీస్ పాడైపోవడం. ఓకే. ఒకప్పుడు బాగా వర్క్ చేసేవాళ్ళు. మేబీ 5 మైల్స్ ఎ డే అలాగా. హ్మ్. యాహ్! ఇది ఉంది సార్. మీరు చెప్పినవి చాలా మటుకు చాలా మటుకు కనెక్ట్ అవుతున్నాయి. ఓకే. ఇది సార్. ఏంటంటే హ్మ్. పాములు ఎక్కువ కల్లోకి రావడం, అన్నిటికంటే ఎక్కువ భయం పాములు. గరుడకి పాములు భయం. ఆ! పాము భయం సార్. ఈ పొట్లకాయలు గూడా ఇంట్లో వాడరు. ఓకే. యాహ్! అఫ్‌కోర్స్ లగ్నాధిపతి సాటర్న్ ఏమో పునర్వసులో ఉన్నాడు. సాటర్న్ డిస్పోజిటర్ కృత్తికలో ఉన్నాడు. ఆ! చంద్రుడు. మరి అదేమన్నా కనెక్ట్ అవుతుందా? దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందేమో తెలీదు గానీ, పాములు పునర్వసుకి చాలా పునర్వసుకి సంబంధం ఉంది కదా! అదితి చతుర్థంలో ఉన్నట్టు. అదితి తల్లి గదా! పునర్వసు అదిత్యై పునర్వసు గదా! అవును సార్. సో, మీకు ఆశ్లేషలోని, పునర్వసులోని కథ ఏమిటంటే తల్లుల కథ. వినత, కద్రువ తల్లులు. అవును సార్. సో, అదితి, దితి తల్లులు. తల్లుల కథ. అక్కడ తల్లుల కథే, ఇక్కడ తల్లుల కథే. కనుక 2 కూడా మీకు ఒకలాంటివే. పునర్వసు అన్న పావులకు సంబంధంగా తీసుకోవచ్చు. కారణం ఏంటంటే అశ్లేష, పునర్వసు 2 ఒకలాంటివి. మధ్యలో బృహస్పతి. ఆ! సాటర్న్ పునర్వసు 0 డిగ్రీస్, ఆల్‌మోస్ట్ 0-1 డిగ్రీస్ మధ్యలో. సో, యాహ్! అది సార్. ఇవన్నీ కలుస్తున్నాయి. నెక్స్ట్ బ ఆహ్, ప్రతీదీ మనలో ఉందా? లేదా? అనడం, ఎక్కువ మాట్లాడకపోవడం. అంటే మనకి ఇది మన ఏరియా గాదు. హ్మ్. అనుగాని చోట అంటారు కదా! అది కూడా ఉంది కదా! అనుగాని చోట అధికులం కులమన్నారు. సో, అవును. మన ఏరియా కాదు అన్నప్పుడు చాలా సబ్మిసివ్‌గా ఉండడం. మనది అనుకున్న చోట రైజ్ అవ్వడం. హ్మ్. యాహ్! ఇవున్నాయి. నెక్స్ట్ క్యూరియాసిటీ అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. విపరీతమైన క్వెషన్స్ మిగతా వాళ్ళెవ్వరికీ రావు. హ్మ్. యాహ్! ఇంట్లో కూడా. హ్మ్. అదొకటి నెక్స్ట్ ప్లాన్ చేయడం స్ట్రాటజిక్‌గా. ఈరోజు మీరు ఇచ్చేయండి. ఇలాగైతే పొదుపుగా ఉంటుంది. అలా అయితే ఇదిగా ఉంటుంది. ఈవెన్ హ్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ మెన్యూ దగ్గర నుంచి అన్నీ డిస్కస్ చేయి ఎక్కువ కమ్యూనికేషన్ ఉండాలి అని. ఎవరైనా కమ్యూనికేట్ చేయకపోతే చాలా చిరాకొస్తుంది. హ్మ్. ఓకే. ఇది మంచి పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఒకటి మీరు చెప్పిన వాటిలో 2 పాయింట్స్ నేను మర్చిపోయినవి. ఒకటి పృచ్ఛమానాలు ఆస్కింగ్ టూ మెనీ క్వెషన్స్. 2 ఎక్స్‌పెక్టింగ్ అదర్ పీపుల్ టు కమ్యూనికేట్. ఈ 2 నేను యాడ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను. రెండోది గురువు నీచ పొందడం కూడా చె చెప్తున్నాను కదా! మనం కిందటి వారం ఆహ్, మనం ఉత్తరాషాఢలో గురువు నీచ పొందుతున్నట్టుగా అనుకున్నాము. వాడు మకర రాశి మొత్తానికి గురువు నీచలో ఉన్నట్టుగా కదా జనరల్‌గా మనం వేసుకుంటాము. కానీ ఇందులో కూడా ఎందుకు గురువు నీచ పొందుతున్నాడు అంటే శుక్రాచార్యుడి మాట బలి చక్రవర్తి వినలేదు కనుక గురువుకు నచ్చలేదు. గురువు ఎవడైనా సరే వినవలసిందే. ఒక మనిషిని గురువుగా పెట్టుకున్నాం అన్నప్పుడు వినవలసిందే. అది రాద్దాం అంటున్నాను. అది రాసానో మరి సరిగ్గా అది హైలైట్ అయిందో లేదో నాకు తెలీదు. చూడండి ఒకసారి. రెండోది ఈ 2 కూడా చెప్దాం అంటున్నాను. ఈ 2 మర్చిపోయాను. నాకొకసారి ఈ 2 ముక్కలు మీరు నోట్ చేసుకొని వాట్సాప్ పంపించేయండి. అవి ఇంక్లూడ్ చేస్తా. ఒకటి ఆస్కింగ్ టూ మెనీ క్వెషన్స్. రెండోది ఏం చెప్పాను? ఇంకోటేం చెప్పారు? కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కమ్యూ గ్యాప్ లాగా. ఆ 2 నాకు వాట్సాప్ చేయండి. పక్కకు పెట్టేసి నేను ఇంక్లూడ్ చేస్తాను. ఆ 2 చేద్దాం అనుకున్నా మర్చిపోయాను. ఓకే. అందులోటి ఇంకేంటి? ఊర్ధ్వముఖం అన్నారు కదా సార్. అవునమ్మా. సో ఫస్ట్ థింగు బాగా విపరీతమైన కష్టాలొస్తే పైకి చూడడం. హ్మ్. 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 నెక్స్ట్ స్ట్రాటజిక్‌గా ఉండడం. అంటే మరీ ఇది కాదు.
ఒక 20% దేవుడిదేని. సో దానివల్ల చాలా మటుకు మనకి అర్థం చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది కదా, ఇది ఏదో మన కార్మిక్ దీని వల్లే వచ్చింది అని. సో మెయిన్ అదొకటి. సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోయినా. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇదేంటంటే అనవసరమైన విషయాలు. మీరు గాసిప్స్ అన్నారు కదా, గాసిప్స్ మాట్లాడితే చాలా చిరాకు. అది ఒకటి చూసాను. మరి ఏమన్నా ఎఫ్లిక్షన్స్ ఉన్నాయేమో తెలియదు. గాసిప్ కి సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ కనెక్షన్ లో ఉండాలి. ఫస్ట్ హౌస్ కనెక్షన్స్ లో ఉన్నాయి క్వశ్చన్ అడుగుతారు, గాసిప్. ఓకే, ఎఫ్లిక్షన్స్ ఉన్నాయి, చెడిపోయి ఉంది అంటే వాళ్ళు క్వశ్చన్ ఎలా అడుగుతారు? వ్యంగ్యమైన క్వశ్చన్ అడుగుతారు. రైట్? వాడు పోయాడా? తెలుసులే, అలా ఉంటే పోతాడు. మరి ఎందుకు కనుక్కుంటున్నారు అవతలి వాడి ఇది అన్నది వీళ్ళకి తెలుస్తుంది. వాడు బాగోడు అన్న ఎక్స్పెక్టేషన్ తో కనుక్కుంటున్నప్పుడు క్వశ్చన్ వేరేలా ఉంటుంది, వాడు బాగుంటాడు అని కనుక్కుంటున్నప్పుడు క్వశ్చన్ వేరేలా ఉంటుంది. అందరి గురించి కనుక్కోవడం సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ కనెక్షన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అదొకటి. రెండోది ఇంకోటి ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను. చాలా మటుకు ఇవి కనెక్ట్ అవుతున్నాయి సార్. నిష్ఠురాలు ఆడేవాళ్ళు, ఈ బ్యాడ్ మౌత్ చేసేవాళ్ళని టాలరేట్ చేయడం. ఎందుకంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని. ఇదొకటి బాగా అసలు అన్బేరబుల్ విషయం. ఎందుకు చిరాకు, ఎందుకు పనికిరాని మాటలు. ఇప్పుడు ఈవెన్ గ్యాదరింగ్ లో కూడా ఈ చీరలు బాగున్నాయి నాకు, అది ఎవరైనా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. క్రిటిసిజం ఏదైనా చెప్తే దాని వల్ల అవతల వాడికి ఉపయోగం ఉండాలి. కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ అదొకటి. రెండోది, ఏదన్నా ఉపయోగపడే విషయమే. ఫ్యాక్ట్ ఏంటంటే ఏదో ఒక విషయం వల్ల మనకు ఉపయోగపడాలి, అవతల వాళ్ళకు ఉపయోగపడాలి. లేదంటే ఏదో రకంగా దానివల్ల ఎవరో ఒకళ్ళు బెనిఫిట్ ఉండాలి, లేదా మనకు జ్ఞానం అన్నారా. ఇంకా మిగతా విషయాలన్నీ చిరాకే. ఇంకెవరున్నారా? సార్, ఇది ఫోర్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ కనెక్షన్ వచ్చింది శ్రవణ నక్షత్రానికి. ఓకే. సో అంటే ఒక్కటి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి కలిసి రాలేదన్నమాట. అదొకటి కనిపించింది. ఎవరైనా ఫలానా చోట ఇన్వెస్ట్ చేయొద్దు అని గురుతుల్యులో లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళి ఇన్వెస్ట్ చేసిన ప్లేసెస్ అవి? లేదు, జనరల్ గా ఇన్వెస్ట్ చేసినవే, కాకపోతే అది సక్సెస్ రాలేదన్నమాట, ప్రాఫిట్ రాలేదు. అది డిడ్ నాట్ గెట్ ఇంటు ప్రాఫిట్. ఓకే. ఫిఫ్త్ హౌస్ ఏంటంటే పిల్లలు, ఓకే సక్సెస్ బాగుంది, పిల్లలతోటి గుడ్ సక్సెస్ ఉంది. అంటే ఏంటి, వాట్ ఇస్ వాళ్ళు బయటకు వెళ్ళి సెటిల్ అవడం? అదే చదువులు, పిల్లలు చదువులు రావడం, బాగా మ్యారేజ్ అవడము, అట్లా అదన్నమాట. అంటే జనరల్ గా కోరుకునే కోరికలే కదా చదువు, అదే అట్లా. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో డిడ్ నాట్ సక్సీడ్ యాక్చువల్లీ. అసలు మేబీ అక్కడ దానికి శ్రవణంకి సరైన సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు, లేదా ఎఫ్లిక్షన్స్ చాలా ఉండొచ్చు. శని చూస్తూ ఉండొచ్చు, కుజుడు చూస్తూ ఉండొచ్చు, రవి చూస్తూ ఉండొచ్చు, కేతువు చూస్తూ ఉండొచ్చు, రాహుల్ ఉందండి, లేదా అష్టమాధిపతి చూస్తూ ఉండొచ్చు. అంటే మీరు లాభం పొందలేదు అంతే కదా, మీరు నష్టపోయారనడానికి ఏం లేదు, మీరు పోగొట్టుకున్నారన్నట్టుగా కాదు. లాభం పొందలేదు, ఎగ్జాక్ట్ గా ఎంత డబ్బులు పెట్టామో అంతే వచ్చింది అంతే. ఓకే. అలాంటి వాటికి ఫుల్ హారోస్కోప్ అనాలిసిస్ అలాంటివి చేయవలసి. ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే పోగొట్టుకోవడం, పూర్తిగా ల్యాండ్ నిలబడకపోవడం. తండ్రి చెప్పాడు, ఒరే ఈ పనులు చేయకరా, ఈ పాడైపోకరా అని చెప్పాడు, వినలేదు, దురభ్యాసాలకు అలవాటు పడ్డాడు, ఒక్కొక్కటి జమీందారు అయిన వాడు పాపర్ అయిపోయాడు. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అయిపోయిందా మీరు చెప్పాల్సింది? అయిపోయింది. ఇంకెవరున్నారా? సార్ ఇంకొకటి ఏమంటే కొంచెం ఓపిక ఎక్కువ సార్, ఓర్పు ఎక్కువ, తొందరగా షార్ట్ టెంపర్ అవ్వరు. తొందరగా షార్ట్ టెంపర్ అవ్వడం నేను చూడలేదు.
కొంచెం ఓపిక ఎక్కువ సార్, ఓపిక ఎక్కువ. ఏదన్నా సాధించాలా ఈ లైఫ్ లో పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా చాలా ఓపికగా వాటిని ఫేస్ చేస్తూ వెళ్ళినారు సార్ వీళ్ళందరూ. కరెక్ట్ కరెక్ట్, అది చెప్పాను ఆల్రెడీ నేను. అదేదో కార్యసాధకుడు అని చెప్తారు చూడండి, అట్లా కొంచెం అట్లా చూశాను నేను చాలా. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేసుకొని పైకి వెళ్తారు. ఓకే గుడ్. సరే, ఇంకెవరు సార్? చెప్పండి. వృశ్చిక లగ్నం అండి. లగ్నం టు థర్డ్ హౌస్ శ్రవణంలో పడిందండి. ఓకే. ఈ చంద్రుడు వచ్చి 4th హౌస్ లో ఉన్నాడండి, మీనంలో. ఓకే. అయితే ఇతను ఏమి చెప్పినా సంపూర్ణంగా అతనికి పర్ఫెక్ట్ గా ఏదైనా ఇది దీనివల్ల ఉపయోగం ఉందనుకుంటేనే ఏదైనా చేస్తాడు, లేకపోతే చేయడండి. అలా 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 కనబడుతుందండి. తర్వాత సత్యాన్ని స్పీడ్ గా గ్రహిస్తాడండి. ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది కరెక్టా కాదా అనేది. చంద్రుడు శతభిషంలో ఉన్నాడా? చంద్రుడు శతభిషం కాదండి, ఉత్తరాభద్ర. 4th హౌస్ లో ఉన్నారు మీరు. చంద్రుడు అంటే ప్లాసిడస్ లో చెప్తున్నాను మీకు. ఎందులో చెప్తున్నారు? ప్లాసిడస్ విధానంలోని అంటే హౌసెస్ ప్లాసిడస్ లోని ఏంటంటే మనకి 5th లో ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇది 4th లోనే ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది అనమాట. ఏదో ఒక విధానం ఫాలో అవ్వండి సార్, మొత్తం అన్ని విధానాలు కలిపేసి చెప్పండి. అలాంటి వాడికి అన్ని తెలియదు కదా. నాకు తెలిసిన విధానంలో చెప్పుకుంటే సులువుగా ఉంటుంది. వచ్చా ఉత్తరాభాద్రలో ఉన్నాడు అంటే 5వ ఇంట్లో ఉన్నాడు. ఓకే ఓకే. అంటే కమ్యూనికేషన్ అంతా ఏదైనా ఉపయోగం ఉంటేనే చేస్తాడు, లేకపోతే చేయడండి. అది అవేవి దీనికి సంబంధించినవి కానీ మీరు చెప్తున్న ట్రేడ్స్ నేను సరిపోవట్లేదు. ఏం సరిపోవట్లేదు. వేరే 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 కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు చెప్పవలసింది ఏంటి అంటే 3rd హౌస్ కస్ప్ ఒకటే మీకు శ్రవణంలో పడింది. ఓకే, ఇప్పుడు సాటర్న్ డిస్పోజిటర్ ని బట్టి ఉంటుంది కమ్యూనికేషన్ అతను ఎలాగుంది అన్నది. మీరు అది వదిలేసి మీరేంటో ప్లసిడస్ సిస్టమ్ అవన్నీ పట్టుకొని చెప్తున్నారు. మనకు ఆ ప్లసిడస్ అవి ఎందుకంటే నాలాంటి వాడు అంత నాలెడ్జ్ తో మనం లేం కదా. ఏదో చిన్న సైజ్ గా చేస్తున్నాం కదా, అంత తక్కువలో చెప్పాలి. వెస్టర్న్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు వేదిక్ ని వెస్టర్న్ లో మిక్స్ చేయలేము. ఓకే, యూ కెన్ యూజ్ కేపీ యూజ్ చేస్తూ మీరు ప్లసిడస్ యూజ్ చేయండి, కొంతవరకు పనిచేస్తుందేమో అనుకుంటున్నారు. మీరు ఒకవేళ కేపీ మీద ఫోకస్ గా ఉండి నక్షత్రాల కోసం నేర్చుకుంటున్నారు, మంచిదే, నేర్చుకోండి, తప్పేం లేదు. అప్పుడు ఆ రూల్స్ నాకు చెప్తే, ఎందుకంటే నాకు కేపీ అసలు రాదు, కేపీ పూర్తిగా శూన్యం, 0. నేర్చుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, ఎందుకంటే వేదిక్ మీద చాలా ఎక్కువ నమ్మకం. ఇది ఒక్కటే నేర్చుకోవడానికి సరిపోతుంది సమయం అని. ఇప్పుడు మళ్ళీ కేపీ నేను నేర్చుకోలేను. మీరు కేపీ నేర్చుకున్నారా? ఓకే. నేనే మిమ్మల్ని ఇది తప్పు చేయట్లేదు, కించపరచట్లేదు, అలా తీసుకోకండి. ఎందుకంటే నాకు కేపీ రాదు, అందుకు మీరు నాకు చెప్పారు అనుకోండి, నేను ఐడెంటిఫై చేయలేను. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ టైం మామూలు ఆర్డినరీ సాఫ్ట్వేర్ లో వేస్తానండి. హాయిగా చూడండి, జగన్నాథ్ హోరా పెట్టుకుని దాంట్లో వేసుకుంటాం, సులువుగా ఉంటుంది. లేదంటే నాకు అర్థం చేసుకోవడం కష్టం. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నా దగ్గర ఒక చార్ట్ ఉంది సార్. మేష లగ్నం సార్. ఓకే. దశమంలో మొత్తం 6 గ్రహాలు. ఓకే. 7 గ్రహాలు సార్. అంటే మకరంలోనే 7 గ్రహాలు ఉన్నాయి. ఒక్కటి రాహు కర్కాటకంలోని, చంద్రుడు కన్యలోని. శుక్రుడు రవి గురువు. 62 సార్ ఇది. 62 అదే. ఓకే. శుక్రుడు రవి గురువు ముగ్గురు కూడా శ్రవణ నక్షత్రంలో ఉన్నారు.
ఓకే. కుజ బుధు కేతు ముగ్గురు ధనిష్టలో ఉన్నారు. శని మాత్రం ఉత్తరాషాఢలో ఉన్నారు. ఓ. ఉమ్. ఈయన చాలా సాఫ్ట్ స్పోకెన్, అంటే నిదానంగానే మాట్లాడతారు. అయితే ఈయన ట్రావెల్ ఏజెంట్ అండి. దశమంలో శ్రవణం యాక్టివేట్ అయింది అనుకుంటున్నాను సార్. ఓకే, ట్రావెల్ ఏజెంట్. ఓకే. అన్ని పుణ్యక్షేత్రాలు లగ్నం చూడండి, చాలా అశ్వినిలో. సార్. లగ్నం సార్? లగ్నం అశ్వినిలో ఉందా చూడండి. కృతిక సార్ లగ్నం ఎండింగ్ డిగ్రీస్ 29 degrees. ఓకే. ఓకే, అయితే వృషభం కూడా కావచ్చు. ఓకే, ఓకే. లగ్నం వృషభం కూడా కావచ్చు. 9వ ఇంట్లో అన్ని మీకు అక్కడ ఉంటాయి. 10వ ఇంట్లో ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే సార్. చాలా బాగా చెప్పండి. కమ్యూనికేట్ చేస్తారు, చాలా బాగా గైడ్ చేస్తారు. కేదార్నాథే దగ్గర 14 సార్లు 15 సార్లు ఆయన ట్రావెలర్స్ ని తీసుకెళ్లారు. ఓకే. కమ్యూనికేషన్ బాగుంటుంది సార్. శుక్రుడు శ్రవణం కదా, ద్వితీయాధిపతి శ్రవణం అనుకోవచ్చు. ఓకే, స్వరద్రూప. అవునండి. ఓకే, బాగా అన్ని మంత్రాలు అవి బాగా నేర్చుకుని మంచి ఉచ్చారణ ఉందా? మంచి ఉచ్చారణ ఉందండి. చాలా బాగా ఆ ప్లేస్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్ గా. మంచి ఆకట్టుకునే భాష ఉంది. ఓకే. ఓకే, ఇంకేమున్నాయి చెప్పండి. నేను ఏమైనా మిస్ చేసిన ఉంటే నేను కూడా నేర్చుకుంటాను. ఇప్పుడు ఆ మేడం ఒక ఆవిడ చెప్పారు, ఆవిడ 2 ముక్కలు ఏవో చెప్పారు. అలాగా ఎవరైనా చెప్పొచ్చు. ఓకే, ఇందులో ఏం ఇది లేదు. అయితే ఈయన దగ్గర మరి అంటే డబ్బు నిలవదు సార్. దానాలా? దానాలు బాధ్యతలు కూడా చాలా ఎక్కువ. అటు అత్తగారి తరపు రెస్పాన్సిబిలిటీస్, తండ్రి అప్పచెప్పిన రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఎక్కువ. చాలా చిన్న వయసులో ఆయన మేనమామ గారితో పాటు ఈ వృత్తిలోకి వచ్చేసారు ట్రావెల్ ఏజెంట్ లాగా. ఈయన పెద్ద కొడుకు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడం, తర్వాత ఆయన బాధ్యతలు ఏం తీసుకోవాల్సి రావడం, పెళ్ళయ్యాక అటువైపు బావమరిది ఎవరో పోవడం, అత్తగారిని మామగారిని కూడా ఏం చూడడం. అందుకే అంటున్నాను, వృషభంలో ఉంది లగ్నము. సప్తమంలోని మీకు సప్తమం కసుపు మీరు చూస్తే విశాఖ 4వ పాదంలో ఉంటుంది. అప్పుడే బావమరిది పోయి మీకు రెస్పాన్సిబిలిటీ చేతిలో పడుతుంది. ఓకే, 7th హౌస్ లో విశాఖ కసుపు ఉన్నప్పుడే బావమరిది మీరు చెప్పిన వృత్తాంతం సరిపోతుంది, లేకపోతే సరిపోతుంది. అదే. ఓకే సార్. సో అది మేషంలో లేదు, వృషభంలో. అందుకు కూడా కృతిక 2వ పాదం. డబ్బుకు లోటు ఉంది. కూడా డబ్బుకు లోటు ఉంది. ఓకే, ఎందుకంటే ఎంత ఉన్నా సరిపోవట్లేదు. 6th హౌస్ లో లిబ్రా ఉంది కనుక సంపాదించిందంతా ఖర్చు అవ్వడానికి అవకాశాలు బాగా ఉంది. అంటే మిగిలిన నవాంశాన్ని చూడాలి. బేస్ లెవెల్లో అయితే అది టారస్ అయితేనే సరిపోతుంది, లేకపోతే సరిపోతుంది. డబ్బులకైతే ఇబ్బంది ఉందండి. మరి బాగా సంపాదిస్తున్నారు, బాగా ఖర్చు కూడా ఉంది. అది ఖర్చు కూడా ఉంటుంది. వృషభంలో ఉండాలి, మేషంలో ఉండదు. ఓకే సార్, నాది చార్ట్ చెప్పండి. అందులో అష్టమాధిపతి 10వ ఇంటి అధిపతి ఇద్దరు కూడా రవణంలో ఉన్నారు. సివియర్ ఐ ఇష్యూస్, ఎండు కళ్ళు. ఓకే, సివియర్ ఆల్మోస్ట్ వేళ్ళు చూపిస్తే ఆ స్టేజ్ ఆఫ్ ఐ ఇష్యూ. ఎంప్లాయిడ్ కానీ ఐ ఇష్యూ చిన్నప్పటి నుంచి అది పోగా ఇంకా సివియర్ అయిపోతూ వచ్చింది. ఓకే, ఒకసారి నాకు చార్ట్ చెప్పండి. ఏ లగ్నము? లగ్నం వృశ్చిక లగ్నం. ఓకే, లగ్నం వృశ్చిక లగ్నము. గట్టిగా చెప్పండి, సరిగ్గా వినబడుతుంది. లగ్నం వృశ్చిక లగ్నం. మకరంలో బుధ, రాహు, రవి 3 శ్రవణంలో. అబ్బో, ఓకే. సో బుధుడు అష్టమాధిపతి అయ్యాడు, రవి రాజ్యాధిపతి అయ్యాడు. ఇద్దరు కలిసి శ్రవణంలో ఉండి రాహుతో కలిసి ఉన్నారు. ఇప్పుడు మీకు చంద్రుడు ఇంపార్టెంట్. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే 9వ ఇంటి అధిపతి అయ్యాడు. చంద్రుడు 11లో ఉన్నాడు సార్, కన్యలో, హస్తలో. సో
సో డిస్పోజిటర్ మళ్ళీ 8th house లో. ఓకే, హా, 9th లార్డ్ డిస్పోజిటర్ కూడా 8th house లో. అందుకు హా. ఇబ్బంది. ఎందుకంటే శ్రవణం యాక్టివేట్ అవ్వాలి అంటే 9వ ఇంటి వాడు పాడవ్వాలి. అప్పుడు మీకు శ్రవణం నుంచి బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. లేదా 9th house పాడవ్వాలి. ఓకే, అప్పుడు అండ్ 9లో కేతు కూడా. 9th house లో కేతు. ఓకే, సో 9th house పాడైంది. 9th house లార్డ్ 11th house 11th house ని పాలించే బుధుడు ఇంట్లో ఉన్నాడు. బుధుడు శ్రవణంలో ఉన్నాడు. సరిపోతుంది. ఇప్పుడు మీరు నేను చేసిన వీడియో ఉంటుంది D9 మీద, D3 మీద, అవి కూడా అప్లై చేస్తే మీకు కనిపిస్తుంది. చంద్రుడి నుంచి చూడండి, చంద్రాత్తు కూడా కనపడతాయి అవి. చంద్రాత్తు పంచమంలోకి వస్తుంది. చంద్రాత్తు రాజ్యాధిపతి బుధుడు అవుతున్నాడు, పంచమంలోకి వచ్చాడు. చంద్రాత్తు అష్టమాధిపతి కుజుడు. కుజుడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు మీనంలో ఉన్నాడు, పంచమం. ఓకే, అప్పుడు చంద్రుడి నుంచి సప్తమంలో ఉన్నాడు. మరి అది సరిపోతుంది కదా, అక్కడి నుంచి కూడా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మాది ఒకవేళ అయితే మీకు అభ్యంతరం లేకపోతే గ్రూప్ లో పెట్టండి. ఆ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి అసలు ఎగ్జాక్ట్ ఇష్యూ అది? అది ఫస్ట్ చిన్నప్పటి నుంచి కొంచెం బ్లైండ్నెస్ అన్న. ఇనీషియల్ స్టేజ్ లో అంత పెద్ద డబ్బులు ఉన్న ఫ్యామిలీ కాదండి. రాను Okay. రాను అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ఈవెన్ దో కళ్ళు ప్రాబ్లం ఉందన్న కూడా చిన్నప్పుడు చూపించుకునే స్టేజ్ కాదు. అది Okay. నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఒక సర్టెన్ స్టేజ్ వచ్చినప్పటికీ ఒక కన్ను -12, ఒక కన్ను -10 అలా. త్రూ ఏజ్ షుగర్ మొత్తం అన్ని వచ్చేసరికి ఆల్మోస్ట్ గా కనిపిస్తుంది రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే. అలా అని ఉద్యోగం చేశారు, అలా నడుచుకొని వచ్చింది. ఇప్పుడు ఒక 60-65 వచ్చినప్పుడు ఇంకా సివియరిటీ. దృష్టి చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మీకు ఓన్లీ ఇప్పుడు ఒక సర్టెన్ ఒక 5-6 అడుగుల దూరంలో ఆల్రెడీ తెలిసిన ఫేస్ అయితేనే రికగ్నైజ్ చేయగలరు. అంత ఇప్పుడు ఫోన్లు అంతా కూడా మీరు మాక్సిమం అవన్నీ చూసి చాలా తెలివైన ఆవిడే, కానీ ఐ ఇష్యూ వల్ల ప్రాబ్లం. గుడ్, సరే మీకు టైమింగ్ పెడతాను సార్, గ్రూప్ లో పెడతాను. పెట్టండి. మీకు అభ్యంతరం లేకపోతే జస్ట్ ఫీమేలా మేల్ పెట్టండి. పేర్లు అవి అక్కర్లేదు. ఓకే. రైట్, ఇంకెవరున్నారా? సార్ నా దగ్గర చార్ట్ ఉంది. ఓకే, మీన లగ్నం, లగ్నాధిపతి గురువు శ్రవణంలో ఉన్నాడు. డిస్పాజిటర్ సాటర్న్ ఇంకా 3 గ్రహాలతో కలిసి వీనస్, మెర్క్యూరీ వీటన్నిటితో కలిసి వృషభంలో ఉన్నాడు. సాటర్న్ మృగశిరలో ఉన్నాడు, మిగతావన్నీ రోహిణిలో ఉన్నాయి. ఓకే. సో ఏం వచ్చింది అంటే పుట్టిన 6 months కేమో పోలియో. ఓకే. చంద్రుడు ధనిష్ట 4. సో పుట్టిన 6 months కి పోలియో. కానీ సంహౌ కనపడదు అది, దాని ఎఫెక్ట్ ఏమీ లేదు. మిగతా పోలియో వాళ్ళలా ఉండరు, బట్ లింపింగ్ ఉంటుంది. కుజుడు ఎక్కడ ఉన్నాడు? 9th లార్డ్ మీన లగ్నం కదా? అవును సార్, మీన లగ్నమే సార్. కుజుడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు ఆరుద్ర 1 మిథునంలో ఉన్నాడు. కుజుడు బాగున్నాడు, కొంతవరకు వచ్చలేదు. కుజుడు బుధ క్షేత్రంలో ఉన్నాడు. ఓకే, అందుకు కూడా పోలియో వచ్చింది. ఓకే. మెర్క్యూరీ మెర్క్యూరీ టు డిస్పోజిటర్, కుజుడు డిస్పోజిటర్ మెర్క్యూరీ మఖలో ఉన్నాడు. అక్కడే సన్ కూడా పూర్వ పల్గొనలో ఉన్నాడు. ఓకే, అలా చూసుకోవడం వల్ల కొంత నయంగా ఉన్నట్టు. ఎందుకంటే సింహంలో గురువుకి సింహం మంచిది, పర్వాలేదు. లగ్నం గురువు లగ్నం కదా, సింహం పర్వాలేదు. అలా చూసుకుంటే బాగానే ఉంది. అంటే 6వ ఇంట్లో సారీ సార్, ఒక నిమిషం. మార్స్ శతభిషంలో ఉన్నాడండి. ఓకే.
అందుకు కదా 12th హౌస్. మార్స్ అవును సార్, మార్స్ శతభిషంలో ఉన్నాడు, పక్కనే మూను ధనిష్ఠులో ఉన్నాడు. ఓకే. మార్స్ మూను కలిపి అక్కడే ఉన్నారు కుంభంలోనే. జూపిటర్ శ్రవణంలో ఉన్నాడు. ధనుసులోనేమో అంటే జూపిటర్ ఎవరిని డిస్పాజిట్ చేస్తున్నాడు అంటే రాహు పూర్వాషాఢ. పని చేయండి, పెట్టండి ఇది ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే మరి ఎప్పుడైనా మరోసారి 2 గంటలు అయిపోయింది ఆల్మోస్ట్, చాలాసేపు నుంచి వింటున్నారు అందరూ. యా సార్, ఓకే. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు ఇది మోస్ట్లీ బలిచక్రవర్తికి సంబంధించిన శుక్రాచార్యుడికి రిలేటెడ్ గానే ఉంది కదా సార్ శ్రవణం, అంటే సంహౌ డైరెక్ట్లీ రిలేటెడ్ కదా. ఇప్పుడు శుక్రుడు అందులో ఉంటే, వీనస్ అందులో ఉంటే ఎలా ఉంటుంది శ్రవణంలో? వీనస్ జనరల్ గా శని క్షేత్రాలు మంచి పొజిషన్ లో ఉన్నట్టు కాదు. ఓకే, చాలా మంది అనుకుంటారు శని శుక్రుడు చాలా ఫ్రెండ్స్ అని. వీనస్ సాటర్నైన్స్ పొజిషన్స్ లో, సాటర్నైన్ రాశుల్లో ఉన్నప్పుడు అంత మంచి పొజిషన్ లో ఉన్నట్టు కాదు, జనరిక్ ఒపీనియన్. కానీ లగ్నం లేకుండా ఉత్త ప్లానెట్ వేసుకొని చూసుకోవడం చాలా తప్పు. అలా సింహలగ్నం ఒకవేళ అంటే 3rd 10th డిస్పోజిటర్, అదే 10th లార్డ్. మీరే చెప్పాలి ఏమొచ్చిందో. ఇలా చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే కంప్లీట్ అనాలిసిస్ చేస్తే చెప్పలేము. అంటే నాకేమనిపిస్తుంది, అంటే మిగతా వాటికంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. గ్యారంటీ లేదు. ఇప్పుడు ఓకే, ప్లానెట్ ని బట్టి ఏమి ఉండదు. ఇప్పుడు శుక్ర షష్టకం ఉంది కదా, భృగు షష్టకం అంటారు. 6వ ఇంట్లో శుక్రుడు నీచిలో ఉంటాడు. భృగు షష్టకం మరణ స్థానం, స్పెషల్ పొజిషన్ అయింది శుక్రుడికి. కాబట్టి ఇప్పుడు ఎక్కువ రిజల్ట్ రావచ్చు. ఓకే, సింహం చెప్పారు కనుక 6వ ఇల్లు అయింది క్యాప్రికాన్ కదా. అవును సార్. సో భృగు షష్టకం అయింది, 6వ ఇంట్లో శుక్రుడు భృగు షష్టకం అయింది, స్పెషల్ పొజిషన్ లో ఉన్నాడు కనుక మీకు ఎక్కువ రిజల్ట్ రావచ్చు అంతే. తప్ప లగ్నాన్ని మీరు సింహంలో కాక మరో చోట వేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుందని మీరు చెప్పలేరు. ఏం ఫలితం వచ్చింది ఇంతకి? ఇంకా ఏం తెలియదు సార్, చిన్నపిల్లాడు. ఓకే, చిన్నపిల్లాడు అడగట్లేదు సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఉంటుందా అది. యూజువల్ గా డిస్పోజిట్ ఏమీ లేవు శుక్రుడి లైఫ్ ఏం రాదు, అసలు ఫలితం ఏమి ఉండదు, కనబడదు కంటికి. ఓకే, ఏం కనిపించదు. ఇంకొకటి ఉంది చెప్పి ఆపేస్తాను. ఇది కూడా వృశ్చిక లగ్నం సార్. 3rd లో ఎవరు లేరు, కానీ కస్పు శ్రవణంలో పడింది. కానీ అక్కడ ఆశ్లేషలో శుక్రుడు ఉన్నాడు. ఓకే, 7th 12th లార్డ్ శుక్రుడు. సాటర్న్ ఏమో అంటే సాటర్న్ 3rd లార్డ్ ని డిస్పోజిట్ చేస్తున్నాడు శుక్రుడు ఆశ్లేషలో. సాటర్న్ మృగశిరలో ఉన్నాడు. ఇది సార్ హీరింగ్ లాస్, చాలా తక్కువ ఏజ్ లోనే 30 years కే హీరింగ్ లాస్. ఓకే, మృగశిరలో శని ఉన్నాడు, తృతీయాధిపతి మృగశిరలో ఉన్నాడు, ఆశ్లేషలోని డిస్పోజిట్ ఉన్నాడు. మరి సరిపోతుంది కదా, పావుకు చెవులు లేవు. అర్థమైందా? నేను 3వ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడు? వృషభంలో ఉన్నాడు. వృషభాధిపతి శుక్రుడు. ఇప్పుడు వాడు ఇంపార్టెంట్. శుక్రుడు మీకు ఆశ్లేషలో ఉన్నాడు. ఆశ్లేష పాములకు చెవులు లేవు, కాళ్ళు లేవు. ఒకటే కాళ్ళతో ఇబ్బంది ఉందా, కాళ్ళతో ఇబ్బంది ఉందా, చెవులతో ఇబ్బంది ఉందా చూస్తున్నారు. ఇక్కడ ఉత్తరాషాఢ ఉంది, తృతీయంలో కనుక కాళ్ళు కాదు చెవులకి ఇబ్బంది వచ్చింది. అవును సార్, హీరింగ్ లాస్. ఇప్పుడు ఇందాక చెప్పిన సింహలగ్నం చార్ట్ కూడా శుక్రుడు ఉన్నాడు అని చెప్పాను కదా. శుక్రుడు హౌసెస్ ఏమీ లేవు, కానీ సింహంలో అంటే శుక్రుడు డిస్పోజిటర్ సాటర్న్ రెట్రోగ్రేడ్ అయి మకలో ఉన్నాడు సింహంలో. బట్ హీఈస్ హోల్డింగ్ 3 houses కదా, 3rd 10th ఆస్పెక్ట్. శుక్రుడు 2 ఇళ్ళు చూస్తున్నాడు. కళ్ళకి ఇబ్బంది వచ్చింది ఈ అబ్బాయికి చిన్నప్పుడే, కానీ అంటే ఇబ్బంది అంటే ఒకటి లేజీ అయ్యేలా వచ్చింది, కానీ సంహౌ క్యూర్డ్. అంత పెద్ద ఇష్యూ అది అవునా. మీరు అన్నారు కదా కళ్ళు, చెవులు, కాళ్ళు అని. సో ఈ 3 కనపడుతున్నాయి మీకు. 3 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒకటి పోలియో, ఒకటి రెగ్యులర్స్, ఒకటి కళ్ళు లేజీ. ఈ 3 కనపడుతుంది. ఓకే,
థ్యాంక్ యూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.